కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు మరియు శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. చాలా మంచిది. ఈ దినమున బాప్తిస్మ కార్యక్రమంలో కూడా ప్రభు తన యొక్క కృప చూపించినారు. మనుషుని యొక్క జీవితంలో అనుకోకుండా ఏది జరగదు. ప్రతి మనిషి అనుకుంటాడు, నేను ఫలానా ఏదో కార్యం చేద్దాం అనుకున్నా, కానీ ఇదైంది అనుకుంటాడు. కానీ నిజం చెప్పాలంటే దేవుడు నీకు ఇదే ఇద్దాం అనుకున్నాడు, నువ్వే వేరేది అనుకున్నావు. కానీ ప్రభు ఎల్లప్పుడు కూడా ఏది ఇవ్వాలనుకుంటాడో అదే ఇస్తాడు. కానీ కొంతమందికి దేవుడి యొక్క ప్రీ డెస్టినేషన్, ముందు నిర్ణయం అర్థం కాల. ఎట్లా ఉండదంటే, దేవుడు ముందుగానే సమస్త నిర్ణయించాడా, ముందుగానే ఆదిలోని అంతాన్ని చూశాడా అంటే నేను పాపం చేసేపోయేది కూడా ఆయన తెలుసు అన్నట్టు. మరి తెలుసు ఆయనకి అంటే ముందుగా రాశాడు, ఇంకా టెన్షన్ పడేది ఏముంది అక్కడ. ఇది ప్రీ డెస్టినేషన్ గురించి అవగాహన లేని ప్రజలు కొంతమంది మాట్లాడిన మాట. అంటే నేను ఎప్పుడు పడతానో తెలుసు, ఎప్పుడు లేస్తానో తెలుసు. ఇప్పుడు నేను పడ్డానండి, నేను లేసేది ఆయన రాసి ఉంటే లేస్తాను. దుష్టుడు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తాడంటే, వాడు మొత్తం 99% వాక్యాన్ని ఇస్తాడు, ఒక 1% ట్విస్ట్ చేయిస్తాడు. ఆ ట్విస్ట్లోనే అదే దైవ సంబంధమైన జ్ఞానాన్ని పట్టుకొని వాడు తప్పిపోతాడు. ప్రీడెస్టినేషన్ అంటే మనమేమి చేయబోచున్నామో అని కాలమనే పరిమాణానికి బయట ఉన్నటువంటి ఆయన తన ముందు జ్ఞానాన్ని బట్టి రాసింది తెలుసుకున్నదే. కానీ ఆయన నువ్వు ఏది చేయబోతున్నావో అది రాశాడు, కానీ ఆయన ఏది రాశాడో నువ్వు అది చేయబోట్లేదు. వ్యత్యాసం తెలిసి ఉండాలా. అర్థమైందా? నువ్వు ఏది చేయబోతున్నావో అదక్కడ రాయబడి ఉంది, అదక్కడ ఏం రాయబడిందో అదే చేస్తున్నాను మూర్ఖతలో ఉండి, నేను పడ్డానంటే ప్రభు చిత్తం లేకుండా పడరండి, దేవుడు ఆజ్ఞ లేకుండా ఎవడు చనిపోడు, ఎవడు పడిపోడు, నిలబడలేడు అని ఈ మూర్ఖప జ్ఞానాన్ని వాడే ప్రజల్ని కూడా చూశారు. ఇలా లేఖనాల్ని సరిగ్గా గ్రహింపు శక్తి లేకపోయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఆమేన్. కాబట్టి మనమైతే ప్రీడెస్టినేషన్ గురించి, ముందు నిర్ణయం గురించి ఈ గడియ వర్తమానికుడి ద్వారా దేవుడు మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఈ రోజున ఈ గడియలో ఇక్కడ ఈలాగున ఈ ఆరోగ్య స్థితిలోనే, ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఇక్కడ నువ్వు ఉండాలన్నది ఆయన నిర్ణయం. ఆయన కలిగి ఉన్నటువంటి గ్రంథాలు అనేకములు తెలుసా మీకు? చాలామందికి జీవగ్రంథము, గొర్రెపిల్ల జీవగ్రంథం, ఇవి 2 గ్రంథాలు తెలుసు. కానీ దగ్గర 6-7 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల గురించి కూడా వర్తమానం చెప్పాలా. జాగ్రత్త. ఆయన మనం చేసేటువంటి ప్రతి విధమైన కార్యానికి ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని పెట్టాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఉంటుందిగా. ఖచ్చితంగా ఏ బ్యాంకులో అప్పు తీసుకుంటే ఆ బ్యాంకులో ఒక అకౌంట్ ఉండాలి. అట్లా ఇది కూడా అంతే. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానాన్ని గురించి అవగాహన లేకపోయినప్పుడే మనిషి తను బ్రతకవలసిన జీవితంలో ఎటుపోతున్నాడో అతనికి అర్థం కాదు. బహుశా దేవుడు నన్ను అక్కడి నుంచి తప్పించాలనుకున్నాడేమో, అందుకే నేను అక్కడికి వెళ్ళలేకపోయా. ఇప్పుడు ఒకసారి ప్రీడెస్టినేషన్ ఒక 2 నిమిషాలు ముందుకు ఆలోచించి చూడండి. ఇంతకీ బిలామ్ అనే ప్రవక్త తప్పిపోవడం దేవుడి యొక్క ముందు నిర్ణయమా? దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా పడేద్దామని చూస్తాడా? ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడన్నిటికీ చేయడుగా. మేలునే ప్రోత్సహిస్తాడు కానీ కీడు ఎన్నడూ ప్రోత్సహించాడు ఆయన. బిలాము పడిపోతాడని ముందుగా తెలుసున్నవాడు ఆయన, అంతేగాని ఆయన తెలుసుకొని ఉన్నందున, ఆయన రాసి ఉన్నందున ఇతను పడిపోవడం అనేది జరగలే. అంటే మనం అకార్డింగ్ టు స్క్రిప్ట్ ప్రకారం నడవట్లేదు, మనం నడిచేదాన్ని బట్టి స్క్రిప్ట్ రాయబడ్డది అక్కడ. ఈ వ్యత్యాసం తెలుసుకుండాలి. ఎందుకంటే ప్రీడెస్టినేషన్ ముందు నిర్ణయమైన వర్తమానం ఇంకా మనం సరిపోలే, మనం దాన్ని మొదలుపెట్టాక పక్కన పెట్టాం అంతే. దానిలో అనేకమైన విషయాలు, దానికి సూత్రాలు ఉంటాయి, ఎలా పడితే నమ్మడానికి లేదు. మళ్ళీ ముందు నిర్ణయం కూడా 4 వర్గాల ప్రజలకి ఒక్కొరికి ఒక్కోలాగా పనిచేస్తుంది. అది బుద్ధి కలిగే కన్యకు ఒకలాగున, బుద్ధి లేని వారికి ఒకలాగున, వేషధారులకు ఒకలాగున, మరియు అవిశ్వాసులకు ఒకలాగున ముందు నిర్ణయాలు ఉంటాయి.
సరే, దాని గురించి మనం తర్వాత చూద్దాం. కానీ ఈ రోజున ఈ దినమంతట్లో మనకు దేవుడు తోడుగా ఉండి మనల్ని ఇక్కడ వరకు నడిపించి చాలా చక్కటి ఆనందకరమైన పరిస్థితులు కూడా మనం తీసుకొచ్చి మరలా ఆయన సన్నిధిలోనికి ఆయన వాక్యాలు వినడానికి మనల్ని నడిపించినాడు ఆయన. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. చాలా మంచిది. మనందరం కూడా లేఖనంలో మనకు కొంత సమయాన్ని గడిపే ప్రయత్నించిద్దాం. చిన్న అంశాన్ని మేము ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను నేను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 'ఏ వర్తమానమైనా కూడా కొత్తదైనది ఏదైనా వచ్చిందా అని చూడబాకండి. గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతారు. అంటే మనము జ్ఞానాన్ని వెతకాలి, కానీ జ్ఞానం ఒకటి చాలు అనుకునే వాళ్ళు గ్రీసు దేశస్తులు. సూచక్రియలు అడుగువారు యూదులు. అంటే మనకు సూచక్రియలు అక్కర్లేదా? కావాలి. కానీ సూచక్రియలే సువార్త అన్నట్టుగా, జ్ఞానమే దేవుడిది అన్నట్టుగా, ఇక వేరేది ఏది కాదన్నట్టుగా నడవడానికి వీల్లేదు. ఈ రెండింటి మధ్యలో ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ ఉండాలి, సమతుల్యత ఉండాలి. ఇది లేకపోయినప్పుడే ఏదో ఒక దిక్కు తప్పి పడిపోతూ ఉంటాము. ఏ వర్తమానమైనా కూడా అది మనల్ని నిర్మాణం చేయాలి. మనం ఇప్పుడున్న ఈ గడిలో మనం కోరుకోవాల్సింది నా వ్యక్తిగతమైన ఆత్మీయ నిర్మాణానికి, నా కుటుంబ నిర్మాణానికి, నా సంఘం నిర్మాణం జరగాల. అది నా గడిచిన దినములలో నేనున్న దానికంటే ఈ రోజున నేను ఆత్మీయంగా అధికంగా బలంగా ఉండాలి అనే దిక్కులోనే ఆ వర్తమానం ఉండాలి. ఇక నిలబడి సంఘంలోని 2-3 యొక్క పరిస్థితులను పట్టుకొని కాపరి ఏది పడితే చెప్పేది కాదు. చెప్పింది చెప్పి అడిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఒరేది కాదు. జాగ్రత్త వినండి. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఆ సంఘానికి ఏది అవసరమో, వ్యక్తిగతంగా ఏది అవసరమో, ఏది లోపముగా ఉన్నదో ముందు వాటిని సరి చేసుకోవాలి. బైబిల్ అంతట్లో మనం పరోక్షంగా చూస్తూ ఉంటే మనకు ఒకటే ఒక సూత్రం కనబడుతూ ఉంటుంది. దిద్దుబాటే పరలోకానికి సిద్ధపాటు. అన్ని వేళల్లో అన్ని స్థలాలలో మనల్ని మనము దిద్దుబాటు చేసుకుంటున్న కొలది, మార్చుకుంటున్న కొలది పరలోకానికి మనం సిద్ధపడుతున్నట్లే. ఆమేన్. మంచిది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా గమనించండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, అన్నమాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడినటువంటి ఈ సంఘటన ఈ రోజున మనం నివసిస్తున్న ఈ క్రైస్తవ దినాల్లో భౌతికంగానైనను ఆత్మీయంగానైనను ఇది జరుగుతున్నది. అంటే భౌతికంగా సంఘంలో కొంతమంది పట్టబడుతున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయతలో, ఏది ఆత్మీయమైనటువంటి ప్రపంచంలో దుష్టాత్మల చేత, పడద్రోయబడిన ఆత్మల చేత కొంతమంది పట్టబడుతున్నారు. ఎందుకంటే నేను ఈ మొదటి వచనాన్ని మీరు చూడవలసిన కోణం కూడా చూపిస్తే తర్వాత అధ్యాయం అదే కోణం కూడా చూస్తారు మీరు. ఎందుకంటే ఇది ఆదిమ సంఘకాలము. పౌలు గారు అక్కడ సంఘంలో కొంతమంది పైన దాడి జరుగుతుంది. వారిపైన దాడి జరుగుతున్నటువంటి దానికి ప్రతిగా మిగతా వారు ఏం చేస్తూ ఉన్నారు, దాడి జరిగించబడుతున్న వారు ఏం చేస్తూ ఉన్నారు, దానిని సంఘం ఎలాగూ జయించిందో ఆ విజయ సూత్రాన్ని పట్టుకోవాలా. ఇది తెలియలేదు అనుకో, రేపటి దినాన్న నీవైనను ఆత్మల చేత నువ్వు పట్టబడి కొట్టబడుతున్నప్పుడు ఈ సంఘము దానిలో నుంచి నిన్ను విడిపించగలిగే కార్యాన్ని, ఈ విజయ రహస్యాన్ని పట్టుకోలేకపోతే నీవు అలాగే నశించిపోతావు. సంఘం బలహీనపడిపోద్ది. ఇది సంఘ నిర్మాణానికి ఖచ్చితంగా కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఇది జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన కోణం కూడానే ఈ వచనాలు చదవాలి మీరు. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అంటే ఒకరు మైనస్ అయిపోయారు. నా మాట విన్నారా? ఏదో ఒక కారణం చేత ఒక వ్యక్తి, ఎవరినైతే ఇంతకాలం మనం సంఘమన్నామో మనలో నుంచి ఒకరు మరణించబడ్డారు. మన ప్రాంతీయ భాష మనకు అర్థమవుతుంది చెప్పాలంటే ఆత్మీయంగానైనా సరే తొలగించబడ్డారు అనుకోండి, అది మరణమే. తరువాత ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఎందుకంటే యూదులు మెస్సయా కోసం ఎదురు చూస్తున్నవారు కనుక
మెస్సయ్యగా వచ్చాడు యేసు ప్రభువే అని బోధిస్తున్న వారు యూదులకు నచ్చల. వారిని ఏ విధంగానైనా సరే చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక క్రైస్తవులకు జరుగు సమస్తాన్ని బట్టి యూదులు బహుగా ఆనందపడుతున్నారు. అక్కడున్న యూదు యొక్క ఆనందాన్ని చూసి రాజైన హేరోదు ఏం చేశాడు? చంపిన యాకోబుకు కంటిన్యూషన్లో పేతురును కూడా చంపుదామని డిసైడ్ అయినారు. ఎందుకంటే ఒక గుర్ర చావగానే ఇంకో గుర్ర వెంటనే తన వరుసలో వెళ్ళిపోతుంది, కామన్ అది. ఒక దయ్యము మనలో ఒకరిని పట్టగానే అక్కడే ఆగిపోదు, వాడిలో మాత్రమే ఉండిపోదు, అది మిగతా వాళ్ళపైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అది ఒక దుర్బోధైన, ఒక అనారోగ్యమైన, ఒక ఆత్మ సంబంధమైనటువంటి అతిపెద్ద సమస్య అయినా సరే ఆ ఒక్కడితో అది ఆగిపోదు. అది ఇంకా 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 అనేకులను మింగటకు ప్రయత్నం చేసి దాడి చేస్తుంది. తర్వాత అయితే ఆ పేతురు చూడండి ఏం చేశాడు, 4వ వచనం, అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురుని ఎక్కడ వేశారు? సంఘమైతే అతని కొరకు ఒక మంచి ఫేమస్ లాయర్ని మాట్లాడాను కాదా? అది లేదా మీ దాంట్లో? వారు పేతుర్ని చెరసాలలో వేయించను. సంఘమైతే ఆ ప్రాంతంలో ఫేమస్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ను కదిలించను. అది లేదా? అది లేదా కదా? అయ్యో అలా లేదా? పేతుర్ని వారు ఏది జైల్లో వేశారు. సంఘమంతా వెళ్ళి జైలు దగ్గర ధర్నా చేశాను లేదా? ద గ్రేటెస్ట్ వెపన్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈ రోజున శక్తి లేకుండా పోయిందయ్యా. అది ఎందుకు శక్తి లేకుండా పోయింది తెలుసా? శక్తి ఆ ఆయుధంలో లేకపోవడంలో కాదు, ఆ ఆయుధాన్ని వాడేవాడిలో లేకపోవడమే. వాడేవాడికి ఆయుధాన్ని ఎలా వాడాలో తెలియకపోతే నా చేతులు అనుభవం ఉన్నది వ్యర్థమే. కరెక్టే కదే? నాకు వాడడం తెలియకపోతే నాకు అనుభవం ఇచ్చిన వ్యర్థమే. నాకు వాడడం తెలిస్తే చిన్నపిల్లకాయలకు పెళ్ళిస్తాడు కుక్క టపాసు, అది చాలు నాకు. కరెక్టేనా? కరెక్టే కదా? చెవులు పెట్టి పెళ్ళిస్తే చచ్చిపోతాడు. ఎసర్నా? అంటే ఆ ఆయుధాన్ని వాడగలిగేటువంటి జ్ఞానం ఉండాల. ఆలోచించండి, సంఘంలో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి చంపేశారు, ఇంకో వ్యక్తిని కూడా అలాగే యూదుల ముందు పెట్టి చంపాలని చూస్తున్నారు. తీసుకెళ్ళి అతన్ని జైల్లో చెరసాల్లో పెడితే సంఘము అయ్యో ఇదివరకు జరిగిన సంఘటన ఎక్కడ జరుగుతుందేమో అన్న భయంతో వారందరూ సాయశక్తులు ఎవరికి తోచిన రీతిలో వాడు దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడము లోకరీతిగా చేయకుండా వారికి తెలిసిందలా ఒకటే, సర్వలోకనాథుడకు క్రీస్తు కంటే ఎక్కువ అధికారంగా వాడు ఎవడూ లేడు. ఆయనను నమ్ముకుని ఎడల మేము కాపాడుకోగలుగుతామనే నమ్మకాన్ని ఆ సంఘం కలిగి ఉందయ్యా. ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము ప్రార్థన అంశంలో ఉపశీర్షికగా ప్రార్థనా కూటములు అన్నమాట. జాగ్రత్తగా వినండి. ప్రార్థన ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఈ రోజున ఎంటైమ్ మెసేజ్లో దీని కొరత అత్యంత భయంకరంగా తయారైంది. ఉద్యోగ కూటం అని చెప్పి వాక్యం చెప్తారు, ఉపవాస కూటం అని చెప్పి ఉపవాసాలు పస్తులు ఉంటారు, సువార్త కూటం అని సువార్తలు చెప్తున్నారు. ఎక్కడ ఒక్క చోట కూడా ప్రార్థన కూటం అని చెప్పి ప్రార్థన చేసే కూటములు లేవు. నేను ఇంతవరకు చూడలేదు. నేను వర్తమానంలోకి పిలువబడి దగ్గర 16-17 సంవత్సరాలు దాటుతూ ఉంది. అంతే, నేను అంతే రఫ్లీ మోర్ దెన్ 17 years అవుతుంది. ఒక్కసారి కూడా ప్రార్థనా కూటమి అని చెప్పి ప్రార్థనలతోనే ఆ కూటమి ప్రారంభించి ప్రార్థనలోనే ఆ కూటమి ముగించినటువంటి ఆ ఆత్మీయ శక్తిని బాగా ఎప్పుడు చూడలేదు. ఈ ఎంటైమ్ మెసేజ్ మొత్తంలో ఎక్కడ లేదా? ఇది సంఘ శాఖలో కొన్ని చోట్ల కనబడతా ఉంటాయి. అది వాడన్న పెడతాడు ఏమని, సంపూర్ణ రాత్రి ప్రార్థన. రాత్రి అంతా ఛాయ్ తాగుతూ కూర్చుంటాడు వాడు నిద్ర తప్పించుకోవడానికి. అది సంపూర్ణ ఛాయ్ ప్రార్థన. అది అంటే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఈ గడియ వర్తమానికుడు కూడా నేను తెలుపబడిన విషయాలను చూసినప్పుడు అయ్యో ఇన్ని సంవత్సరాలలో అంటే ఇలాంటి విషయాలు పెద్ద పాస్టర్లు చెప్తే నడుస్తాయి. ఇక్కడ ఇదో బాధ. ఎవరు చెప్పిన వాక్యంగా తీసుకునే ప్రజలు లేరు ఈ రోజున.
అది అలాగున్నదో లేదో పరిశీలించి చూసుకునేటువంటి వర్తమాన బెరయ వారు లేరు. పెద్ద పాస్టర్లను వెంబడించే సహోదరులే ఉన్నారు. అయ్యో, ఇక్కడ సంఘము ప్రత్యేకంగా ప్రార్థన కొరకే. పేతురు లేడు అక్కడ, యాకోబు చనిపోయినాడు. అక్కడ వాక్యం చెప్పడం కోసం వాళ్ళు సమకూర్చవలే సంఘంలో. నా మాట వింటున్నారా? సంఘానికి వస్తేనే వాక్యం కోసము రావడం అనేటువంటిది ఈ ఎంటే మెసేజ్లో ముద్రించేశారు, అట్లా సీల్ పడిపెట్టేశారు. కానీ దాన్ని ముందు చూడండి, తర్వాత అంటాడు 5వ వచనంలో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కోసము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. మంచి లాయరు చూడగొట్టినాడు, ఇవన్నీ మంచి పొలిటీషియన్ చూడగొట్టినాడు, పరిచయం ఉన్న ఒక ఎస్ఐఓ సిఐతో మాట్లాడితే ఊడగొట్టినాడు. ఈ రోజు ఎంటే మెసేజ్లో కూడా ఇదే మార్గాలు కనబడతలేవా? ఆలోచన చేయండి. మనలో ఒకడు జైల్లో పడితే ఫస్ట్ ఇదే జరుగుద్ది. అంటే వాడు తన యొక్క బలమైనటువంటి తన ఆయుధాన్ని మర్చిపోయినట్లుగా సాతానుగాడు చేయడంలో సక్సెస్ అయిపోయాడు. ఇదివరకు వాడు ఒకటి జైల్లో ఒకటి ఇబ్బందులు ఒకటి సమస్యలు పడుతుంటే సంఘం అంతటి కలిపి మాకు ఇచ్చిన అత్యంత గొప్ప ఆయుధం ఒకటి మా దగ్గర ఉండగా, ఏది నిరాయుధుల దగ్గరికి పోయి చేతులు పట్టి కట్టుకొని, సార్ తీయండి సార్, మా ఓడి సార్, కాపాడండి సార్, ఆ పరిస్థితి వచ్చేసింది ఈ రోజున. తర్వాత చూడండి, ఆ దూత అంటది, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పారు. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినది గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలంచెను. అంటే పేతురు సైతము గ్రహింపలేని గొప్ప సంగతి సంఘం ప్రార్థన చేసి జరిగింది అక్కడ. అప్పటికే పేతురు ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్నో అద్భుతాలు కళ్ళ ముందు జరుగుతున్న నిజమో దర్శనమో అర్థం కాని రీతిలో జరుగుతుంది ఆ కార్యము. దూత ముందు నిలబడి నెక్స్ట్ లెఫ్ట్, నెక్స్ట్ రైట్, ఇక్కడ కూర్చో, అడరా పోంపా, అక్కడ ఒక బటర్ ఉన్నాడు, నువ్వు ఉండు, అటు వెళ్ళిపోయాక పద. డ్రామాటికల్లీ సేయింగ్. అంటే ఇదంతా జరుగుతుంటే దర్శనమేమో అనుకుంటున్నాడు ఆయన. అంటే పేతురు లాంటి వాడే కన్ఫ్యూజ్ అయ్యి అంత శక్తివంతమైన కార్యము సంఘం అంతా కూర్చొని ప్రార్థన కూటములు పెట్టుకుంటే జరిగింది. తర్వాత అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినది గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంలోకి పోవు ఇనుపగవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. పేతురుకు కలిగినటువంటి ఆ విడుదల వెనకాల ఉన్నటువంటి ఏకైక కారణము వారి సంఘము కలిసి చేసిన ప్రార్థన కూటమే. వెరీ సింపుల్ అండ్ వెరీ స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అది సంఘం అంతా కలిసి చేసినటువంటి ప్రార్థన కూటముల వల్లే అద్భుత కార్యం పేతురు సైతం గ్రహింపలేని సంగతి జరుగుతుంది అక్కడ. ఇక్కడ చూడండి 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి చాయ్ తాగుతుండెను, అనేకులు కూడి ఊరు ముచ్చట్లు పెడుతుండెను, అనేకులు కూడి రేపటిని గురించి ఆలోచించుచుండెను, అనేకులు కూడి సీరియస్లీ ఈ 12వ అధ్యాయం అంతా మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, సంఘపు ప్రార్థనల అధ్యాయం. అది సంఘము ప్రార్థన కూటములకు సంబంధించిన ఆ అధ్యాయంలో ప్రాముఖ్యంగా సంఘపు యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూపించే కార్యాలు చోటు చేసుకున్న అధ్యాయం అక్కడ. ఈ రోజున ఒక మాట చెప్తాను చూడండి, అప్పుడే క్రీస్తులో కొత్తగా వచ్చినటువంటి విశ్వాసులు, నా మాట జాగ్రత్త వినాలా, నేను ఇంక ఇప్పుడు ఏం చెప్పలే, అప్పుడే గబగబ రాస్తున్నారు.
సరే రాయండి, గాడ్ బ్లెస్ యూ, రాయండి. సంఘంలోకి కొత్తగా అప్పుడే క్రీస్తులో కొత్తగా వచ్చినప్పుడే ఏం చేస్తారంటే, ఎవరింటికి వెళ్ళినా, ఏ సహోదరుడింటికి వెళ్ళినా ఊరికే ఖాళీగా ఉన్నామా, ఆ బ్రదర్ ఏం చేస్తున్నావు, ఫ్రీయేనా, ఇంటికి రండి కాసేపు ప్రార్థన చేసుకుందాం, ఇంటికి పిలిపించుకొని మరి ప్రార్థన చేసిన దినాలు మనవి ఒకప్పుడు. ఎస్ఆర్నో కదా, జరగలేదా? ఎందుకు ఈ రోజున అట్లా జరుగుతలేదు. ఈ రోజున ఫోన్ చేసినామా, ఏదైనా పని ఉంటేనే ఫోను, బ్రదర్ వస్తావా, నిజామాబాద్ వెళ్తున్నా, తొర్లికొండ వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, ఎప్పుడైనా సరే బ్రదర్ ఖాళీగా ఉన్నా, ప్రార్థన చేసుకుందాం కాసేపు. లేదు. ఎందుకు అసలు దీన్ని అలవాటు చేయలేకపోయినటువంటి పాస్టర్లను, నేను పాస్టర్కి కూడా చెప్తాను, గుద్దాల పట్టుకొని ఒకసారి. సంఘపు శక్తిని తీసిపడేశారు. సంఘంలో దుష్ట శక్తులు జయించడానికి కావాలని దేవుడు సంఘం మొత్తానికి ఇచ్చినటువంటి ప్రధానమైన ఆయుధాన్ని నిర్వీర్యం చేశారు వీళ్ళందరూ కలిసి. ప్రార్థన కూటములు ఉండవా? ప్రార్థన కూటాలే ఉండవా? సంఘం నుంచి ప్రార్థన కూటాలు కొట్టేయడమే సాతానుడి యొక్క అసలు సీసలైనటువంటి పెద్ద పన్నాగము. ఒక్కొడికి ఒక పొద్దున పని ఉంటుంది, ఒకటి మధ్యాహ్నం పని ఉంటుంది, ఒక రాత్రికి పని పెడతాడు వాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని ఒక్కొక్క సమయంలో పెట్టి సంఘం అంతా కలిసి ఒక చోట ప్రార్థన చేయకుండా ఉన్నట్టుగా చేయడమే సాతానుడి యొక్క ప్రధానమైన ప్రణాళిక. వర్తమానం చూపిస్తాను చూడండి. 57-0630 వేగంగా జాగ్రత్తగా. ఇదేదో మీరు పేపర్లు నింపడానికో వినడానికో కాదు, ఇది సంఘంలో ఈ రోజు నుంచి అది జరగడానికి చెప్తున్నా నేను. జరిగి తీరాలి ఇది. 57-0630 థర్స్టింగ్ ఫర్ లైఫ్, జీవము కోసం దాహం కలిగి ఉండుట కదా. దాంట్లో 36వ పేర తెలుగులో ఉందమ్మా తల్లి, ఉందారమ్మా? తెలుగులో లేదా? మా తెలుగు అమ్మాయి లేదు ఈడ, మంచిది. ఇంగ్లీష్లో లేదా? సరే జాగ్రత్త. దావీదు హీ రోట్ వన్ టైమ్ ఇన్ ద సామ్స్, అతడు కీర్తనలో ఒక మాట రాశాడు. హీ సేడ్ అని అంటాడు, ఐ బిలీవ్ దట్ 47th Psalm, నేను అనుకుంటాను 47వ కీర్తన అనుకుంటా అని కాల ప్రవక్త అంటున్నాడు. అని అంటాడు, ఐస్ ద హార్ట్ థర్స్ట్ ఫర్ ద వాటర్ బ్రూక్, సో మై సోల్ థర్స్ట్ ఆఫ్టర్ thee, ఓ గాడ్. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగూ తప్పిస్తుందో నేను నీ యొక్క జీవం కోసం, వాక్యం కోసం అలాగూ తప్పిస్తున్నాను అంటాడు ఆయన. తర్వాత, ఓ దేవా, వెన్ ఐ థింక్ ఆఫ్ దాట్, నేను ఎప్పుడైతే దాన్ని ఆలోచిస్తానో, డేవిడ్ బీయింగ్ ఏ వుడ్స్ మ్యాన్ అండ్ ఐ బీన్ త్రూ ద పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అతడు వుడ్స్ మ్యాన్ అంటే అడవులలో అలాంటి ప్రాంతాల్లో పెరిగినవాడిగా, నేను కూడా అలాంటి ప్రాంతాల్లో వచ్చాను కాబట్టి చెప్తున్నా మీకు. ఏమని? ఒక్క నిమిషం, నేను మిస్ అయిపోయాను దాన్ని. You find out a lot of times there is a lot of deers that roam. అడవులలో మీరు చూస్తున్నట్లయితే జింకలు చాలా తిరుగుతూ ఉండని మీరు కనిపెడుతూ ఉంటారు. The heart is a deer and if you watch the nature you will see God. నువ్వు ప్రకృతిని కనుక చూసినట్లయితే నువ్వు దేవుణ్ణి చూస్తావు దాంట్లో. And they will have wild dogs in that country. ఆ దేశంలో వారు అడవి కుక్కలు కలిగి ఉంటారు. And they eat the deer. ఆ అడవి కుక్కలు ఆ జింకలను వేటాడి తింటాయి. They would come in packs. అవి ఎలా వస్తాయి? అడవి కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి జింకలపై దాడి చేస్తాయి. ఒక్కొక్క కుక్క వచ్చి దాడి చేయదు. జాగ్రత్తగా వినండి. అండ్ దే ఓవర్టేక్ డీర్స్. అవి పరిగెత్తి వాటికంటే ముందు పరిగెడుతున్నటువంటి ఆ జింకల కన్నా ఎక్కువ వేగవంతంగా వాటిని దాటి మరి వాటిని పట్టుకుంటాయి అవి. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దే డూ ఇస్ కట్ ద లిటిల్ వాట్ వీ కాల్ హ్యామ్స్ట్రింగ్ ఇన్ ద బ్యాక్ ద లీడర్స్ అండ్ జస్ట్ cut out whole pack, then they can't run. అంటే హ్యామ్స్ట్రింగ్ అంటే ఈ చీలమండు ఉందా, కాలుకి చివరిలో ఉంటుంది చూసారా, జంతువులకు కింద గిట్ట దగ్గర ఒకటి కాళ్ళని ఇట్లా ఇలా పైకి లేపడానికి వెనకాల కారణమైనటువంటి మెయిన్, దాన్ని ఏమంటారు మెడికల్ భాషలో అయితే దాన్ని అక్కిలిస్ టెండాన్ అంటారు. మీ కాళ్ళకి అర్థమవుతుందా?
పాదం ఉంటుంది ఇక, పాదం ఇట్లా ఇలా ఇలా అన్నప్పుడు వెనకాల ఏముంటుంది, ఇది కట్ అయిందనుకో కాలు పనిచేయదు ఇక. అవి పరిగెడుతున్నటువంటి జింకల్లో మొట్టమొదటిగా మెడ పట్టుకోవడమో వాటి మీద దుంకడమో, అవి అడవి కుక్కలు, పెద్దగా బరువేమి ఉండవు, అవేం పెద్దగా దొరకబెట్టి ఒక చోట ఆపి నిలిపే శక్తి ఉండదు వాటికి. అవి ఏం చేస్తాయంటే వాటిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ కాలు యొక్క ఆ హ్యామ్స్ట్రింగ్ని కట్ చేస్తాయి. అవి కట్ చేసేసరికి ఇక పరిగెత్తలేవుగా, కట్ చేసి వదిలేస్తాయి. ఇక అది మా కుంటి 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 ఎప్పటికైనా అడవి కుక్కకు ఆహారం కావాల్సిందే. అవి యుద్ధ ప్రణాళిక అలాంటిది వాటిది, అడవి కుక్కలది. ఇంకొంచెం ముందుకు రండి. దోస్ డాగ్స్ విల్ ఈట్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. ఆ కుక్కలు ఎంత తినాలనుకుంటే అంత కడుపారా తింటాయి అవి. అవును, చూడు. ఏవైతే పరిగెత్తడానికి వీలు లేకుండా త్వరగా దొరికిపోయేటువంటి జింకలు ఉంటాయో వాటిని పట్టుకుంటాయి. ఇదంతా ఎందుకు చెప్పాడంటే ఇది సంఘంలో జరుగుతున్నటువంటి ఒక ప్రణాళిక. ఎవరిది? దుష్టుడి ప్రణాళిక. జింకలను ఎలాగనైతే అడవి కుక్కలు మంచి చక్కటి ప్రణాళికతో వచ్చి మెయిన్ పరిగెత్తడానికి జింకలకు ఉన్నటువంటి ఏకైక బలం ఏంటయ్యా, ప్రతి జంతువుకు దేవుడికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇస్తాడు కదా. ఎసారు రైనోసారస్కి ఏమి ఇచ్చాడు? ఓ కొమ్మిచ్చాడు, మంచి దృఢమైన చర్మాన్ని ఇచ్చాడు, అంతేనా? ఒక్కొక్క జంతువుకు ఒకటి ఇస్తూ ఉంటాడు ఆయన. పాముకు విషయాన్ని ఇచ్చాడు తమను తాను కాపాడుకోవడానికి. జింకలకు ఏమి ఇచ్చాడు? రన్నింగే, అటు ఇటు జిగ్జాగ్గా పరిగెత్తాల. దానికి ఇచ్చిన అసలైన బలము, దానికి ఏదైతే కాపాడుకోవడానికి శక్తిగా ఇచ్చాడో ఆ బలములో ఉన్నటువంటి అసలైన మూల పదార్థాన్ని కట్ చేసి పడేస్తే చచ్చినట్టే. అది కరెక్టేనా? ఈ రోజున ఆ జింకకి హ్యామ్స్ట్రింగ్, దాని బలాన్ని వాడుకోవడానికి కావాల్సిన అసలైనటువంటి ఒక అవయవము ఎలాంటిదో, సంఘానికి అసలు సిసలైనటువంటి ప్రధాన ఆయుధము దాని యొక్క అసలైన అవయవం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి. దట్స్ ద వే, ఇప్పటి వరకు మాట్లాడిన అదే రీతిలో ద డెవిల్ డస్, దయ్యం కూడా అదే పని చేస్తూ ఉంది. అదేం చేస్తుందంటే ఈ సంఘం యొక్క హ్యామ్స్ట్రింగ్ని ఎప్పుడో కట్ చేసింది. అది సంఘానికి ఇచ్చినటువంటి అత్యంత పెద్ద ఆయుధం ఏంటిది? జింకకు పరిగెత్తేటువంటి వేగాన్ని ఇచ్చినట్టుగా, ఒక తాబేలుకి దాని పైన ఉండేటువంటి షెల్ కదా పైకప్పిచ్చినట్టుగా, పక్షికి రెక్కలిచ్చి తప్పించుకోవడానికి పారిపోయినట్టుగా ఇచ్చినట్టుగా, ఒక పాముకి తను కాపాడుకోవడానికి విషాన్ని ఇచ్చినట్లుగా, ఒక సంఘానికి అది దుష్టుడి యొక్క వలలో నుంచి ఎల్లవేళలా తప్పించబడి గెలవడానికే ఇచ్చినటువంటి అత్యంత ప్రధానమైన శక్తివంతమైన ఆయుధమైన సంఘపు ప్రార్థనలను వాటి హ్యామ్స్ట్రింగ్ని కట్ చేస్తున్నాడు దేవుడు. దయ్యంగాడు, డెవిల్ ఇట్ డస్ ద సేమ్. ఎట్లా చేస్తున్నాడంట చూడండి. హీ విల్ కట్ యూ ఆఫ్ ఫ్రమ్ ద ప్రేయర్ మీటింగ్స్. సత్య అయిపోయింది. ప్రార్థనా కూటములలో నుంచి నిన్ను పక్కన పెట్టాడా, ఇదిగో నీ బలాన్ని వాడడానికి కావలసిన అవయవాన్ని తెంచేశాడు వాడు. ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్ తెగిపోయిన జింక పరిగెడుతుందా? పరిగెడుతుంది కుంటుకుంటూ నెమ్మదిగా. ఎప్పటికైనా కుక్కకి ఆహారం కావాల్సిందే. అలాగే సంఘాన్ని ప్రేయర్ మీటింగ్స్లో నుంచి తెగ్గొట్టడంలో వాడు విజయం పొందాడు. ఎప్పుడో నేను ఇన్ని సంవత్సరాల జీవితంలో ఎంటైర్ మెసేజ్లో నేనైతే వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నా, చేసుకునే వాళ్ళు గాడ్ బ్లెస్ దెమ్, కానీ నేను ఎప్పుడు ప్రార్థన కూటంలో చూడలే. నా కళ్ళ ముందు కొంత సహోదరులు కనబడుతుంటే ప్రార్థన కోసం వెళ్తున్నాము, ఫ్రీగా ఉండగా ప్రార్థన చేసుకుంటున్నాము అని కూడా ఎప్పుడు వినలేదండి సరిగ్గా. నా ఎదురుగా ఇవి నా వెనకాల జరిగితే జరగవచ్చేమో నాకు తెలియదు, కానీ ఐ వాజ్ నెవర్ ఎ విట్నెస్ టు దట్. వాడు సంఘం యొక్క సమూహం యొక్క అసలు సిసలైన దానికి ఇవ్వబడిన శక్తి అది. ఒక తాబేలుకి షెల్ లేకపోతే ఎలాంటిదో అయ్యా, ఒక పెద్ద చిరుతపులికి వేగము కదా, చిరుతపులికి వేగమే లేకపోతే ఎలాంటిదో సంఘానికి ప్రార్థన కూటమి అలాంటిదయ్యా. అసలు దాని నుంచి వాడు ఎప్పుడు తెగ్గొట్టాడు? మీరు ఆలోచించండి, వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మన సంఘాలు ఎప్పుడు తెగ్గొట్టాడు దాన్ని? లాంగ్ 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 ఏగో దేర్ వాజ్ ఎ కింగ్ అన్న స్టోరీ లెక్క ఉంటుంది మన కథ కదా. అనగా 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 ఒక దిన అప్పుడు ఎప్పుడో చేసుకున్నాం బ్రదర్ మేము ప్రార్థన కూటమి. అంటే ఇది ప్రార్థన కూటమి కాదా? పేతురు జైల్లో ఉన్న ఒక ఆయన వచ్చి ఈ రోజున మన వర్తమాన అంశం పేరు జైలు అన్నాడా?
అంటే ఎందుకో ఎక్కడో విల్ లాస్ట్ ద బ్యాలెన్స్. అసలు సిసలైనటువంటి మెయిన్ శక్తి సంఘానికి ఇచ్చింది అదయ్యా. సంఘం ఎదగడానికి కారణం అదే, సంఘం బలం ఉండగల కారణం అదే. అసలు సంఘం సంఘంగా ఉండాలంటే అది కావాలా. దాని నుంచి ఎత్తగొట్టడంలో వాడు జయం పొందినాడు. వాడు తర్వాత ఆయన అంటాడు ఇంకొచ్చి చూడండి, హీ హాస్ డన్ కట్ ద హ్యామ్స్ట్రింగ్స్ రైట్ దెన్. సంఘం యొక్క అసలు సిసలైనటువంటి దీన్ని ఏమంటారు తెలుగులో? అక్లీస్ట్ అని ఏమంటారు తెలుగులో అమ్మా? కనీసమ్మా గిదిరా తల్లిగో ఈ భాగంలో ఒక ఉంటో చూసిరా దీన్ని, ఈ ఉండే ఒక టెండాన్ని, సరే ఇక్కడ ఉండే తీగ అర్థమైందా? ఇక్కడ తీగ ఉండి లాగుతూ ఉంటుంది వెనకకి ముందుకి. నరం అనుకోండి మీ భాష మీకు అర్థమయ్యే రీతిలో. సంఘం యొక్క నరాన్ని వాడు ఎప్పుడో తెంచేశాడట. వాడు గెలిచినాడు వాడు అక్కడే. అందుకే నేడు మన మధ్యలో రోగులు, అందుకే మన మధ్యలో రక్షణ లేని వ్యక్తులు, అందుకే మన మధ్యలో నేటికి శాంతి సమాధానం లేని కుటుంబాలు, నేటికి విజయాన్ని చూడలేని పరిస్థితులు. మనం ఇట్లా ఉండడం గల కారణం ఏంటంటే, అయ్యా ఒక పక్షిరాజు తన శక్తిని మర్చిపోయి కోడిపిల్లల మధ్యలో బతికినట్టుగానే నీవు అసలు సిసలైనటువంటి సంఘానికి ఇచ్చిన ప్రధానమైనటువంటి ఆయుధాన్ని వాడడంలో నువ్వు మర్చిపోయావు నాన్న. నువ్వు పక్షిరాజుకు తన తల్లి ఎవరు గుర్తొచ్చాడు మరలా ఎలా ఎగిరిందో, ఈ సంఘానికి తన ఆయుధం పైన తనకు అవగాహన రావాలా. నా మాట వింటున్నారా? ప్రతి వ్యక్తికి ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. మీకు వేరే వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, వండేటప్పుడు అంత సౌకర్యంగా అంత కంఫర్ట్గా రాదు. అదే మీరు వాడేదైతే మీరు అటు ఇటు తిప్పి కొడతారు దాన్ని. అంటే ఎవరి వస్తువు వాళ్ళకి, ఎవరి ఆయుధం వాళ్ళదే, చేయి తిరిగిన వస్తువు కాబట్టి. అట్టాగే సంగమా మన ఆయుధాన్ని ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోయాడు, కానీ ఆయుధాన్ని మళ్ళీ తీసుకొద్దామయ్యా. We will bring back that weapon, the most deadliest weapon that's been given to the congregation. ఆలోచించండి ఒకసారి, సంఘం అంతా ప్రార్థన కూటముల్లో ఉంటే ఎవడు మనల్ని ఆపేది? ఏ దుష్టుడు ఆపగలుగుతాడు? మనమందరం కలిసి ప్రార్థన కూటం పెట్టుకొని ఒక ప్రత్యేకమైన విశ్వాసికి ఒక రక్షణ గురించి ప్రార్థన చేస్తే ఎందుకు రాడు చెప్పు ఒకసారి? ఎందుకు కదల్చబడ్డాడు వాడు? వాడిని దేవుడు భార్యగా చేసుకోకపోయినా సరే నిత్యత్వం ఏదో ఒక మూల పడేస్తాడని నేను నమ్ముతున్నా. ఎస్ సార్ నో? నా ఇంట్లో సరిపడేంత పనులు ఉన్నా కూడా నా భార్య వచ్చి అబ్బా ఒక్క నుంచి ప్లీజ్ 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 అన్నది అనుకో, సరే పో అంటా నేను. ఎస్ సార్ నో? అంటామానమ్మా? అలాంటిది మన పరలోక భర్త తన రక్తం కార్చి కార్చి కొన్న భార్య చెప్పిన మాట ఆయన కొద్ది కూడా చేయడా? నీకు కావాలా? సరే మనం తీసుకొస్తున్నా పో. భార్య కంటే కష్టం కానీ అట్లుంచుతా మూలకి. సరే నాకు నిత్యత్వంలో వస్తే చాలు, నరకంలో పడుకుంటే చాలు. అడగాల. అది అడగాలంటే వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనల పైన పడ్డాం, కానీ మనము సంఘపు కూటముల పైన మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదు. సమస్య ఏంటంటే సంఘ ప్రార్థనలకు రండయ్య అని మొదలుపెట్టామనుకో, ఈ వరుసలో మొదలుపెట్టి నలుగురు అయిపోయేసరికి వెనకాలందరూ ఇట్లా ఒక తలకే పడుతుంది. ఇంకొకటి నిద్ర ఎడొస్తుందని చెప్పి పిల్లని గిచ్చి మరి తీసుకెళ్ళి ఎడక్ అని తీసుకెళ్తారు. ఇంకొకరు వాష్రూమ్కి వెళ్తారు, వాళ్ళు వాటర్కి వెళ్తారు. ఎవరి బాధలు వారి ఒక్కరొక్క రీతిలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. బట్ ద హ్యామ్స్ట్రింగ్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఈజ్ ద ప్రేయర్ మీటింగ్స్. దాన్ని ఎప్పుడో తెంచారు. నాకు అది ఇదంతా చదువుతున్నప్పుడు దేవా నువ్వు నాకు బయలుపరిచింది, నీకు వందనాలు ప్రభు అనుకున్నా. ఈ సంఘాన్ని ఆయన బలంగా ఉంచాలనుకుంటున్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క సంఘాలైనా సరే ప్రతి ఒక్కరిని కూడా శక్తివంతమైన సంఘాలుగా తయారు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది బయలుపరచబడిందని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఈ మెసేజ్లో ఉండే ఇన్ని సంవత్సరాలు విన్నాం, కానీ నేను ఎప్పుడు కూడా ప్రవక్త ద్వారా దేవుడు ఇలాంటి విషయాన్ని మాట్లాడా, ఇది మనం నిజంగానే పెట్టవలసిందా అని ఎక్కడ వినుండలేదు. నాకు అనిపించింది నేను నిజంగానే ప్రభు కృతజ్ఞుడై ఉన్నానయ్యా. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు గాడ్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమ ఏంటో తెలుసా? వాక్య బయలుపాటి అత్యంత ప్రేమ. ఆస్తిపాస్తులు, ఆహారము ఇవి కాదయ్యా. మనం విడుదల పొందడానికి కావలసినటువంటి ఆ ప్రత్యక్షత అనుగ్రహించడమే గొప్ప సంపద మనకు. తర్వాత అంటారు చూడండి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కూడా ఎగ్గొట్టి ఇటు తిరుగుతావు అడు తిరుగుతావు నీ హ్యామ్స్ట్రింగ్ ఎగ్గొట్టేశాడు వాడు. నీ నాడి
పరిగెత్తడానికి కావాల్సిన సంఘపు కూటంలో కావాల్సిన ప్రార్థన నాడిని కొట్టేశాడు వాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే గాబులు అంటే మింగేయడం, ఎప్పుడైతే దుష్టుడు నిన్ను అమాంతం మింగేయాలనుకుంటాడో నోట్. ఇప్పుడు ఒక జంతువు యొక్క దాన్ని నరాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని వెంటాడడానికి వచ్చిన కుక్క ఇక పెద్ద రిస్క్ తీసుకోదు. ఇక ఏడిపోతుంది, ఈయన ఏడో పొదల్లో ఇక్కడెక్కడ ఆడుకుంటుంది. అది ఎప్పుడన్నా తినొచ్చింది సరే ఆడుకొని తిని కాసేపు వదిలేస్తుంది. నువ్వు అనుకుంటావు అమ్మ నేను సేఫ్ అయినారా బాబు అనుకుంటావు. బట్ యాక్చువల్లీ వాడిని వెనకాలనే ఉన్నాడు జాగ్రత్త, నేను తినడం దగ్గరలో ఉన్నాడు జాగ్రత్త. తర్వాత చదువునా, వాడు ఇదివరకే నిన్ను వాడి నియంత్రణలో పెట్టేసుకున్నాడు దయ్యం నిన్ను. వాడు ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితాన్ని తెగ్గొట్టాడో నువ్వు అయిపోయావా నీ సంగతి. నువ్వు అప్పుడే అయిపోయావు. నీ వ్యక్తిగత ప్రార్థన అయినా సరే, సంఘపు ప్రార్థన కూటమైనా సరే, అప్పుడే ఆ రోజునే అయిపోయింది. మనకు అనిపించింది ఏమని, మా సంఘం ఎదగలేదే, ఎందుకు కాపర్ లేడా? ఆడ కూడా కాపర్ లేడు, కాపర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టిర్రు, అయినా మొన్న చెదిరిపోలేదే. కాపర్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు కదయ్యా. ఆయన కంటే ముందు ఇంకొకరిని యాకోబుని చంపేశారుగా, అయినా కూడా సంఘము చెదిరిపోయినటువంటి గొర్రెలు అయిపోలేదే. గొర్రెలకు చోటు ఉన్నాయి, సమకూర్చబడ్డాయి, ఒకదానికొకటి వెట్ట కలగజేస్తున్నాయి. ఆ వెట్ట పరిశుద్ధాత్మకు సదృశ్యంగా ఉంది. ఆ వెట్టలో నుంచే ప్రభువా నీ కార్యం మాకు కావాలన్నప్పుడు దేవుడు అన్నాడు ఆలోచన సభలో, రామోద్గిలాత్ దగ్గర అబద్ధమాడే ఆత్మ గురించి అంత ఆలోచించినటువంటి ఆయన నా సేవకుడైన పేతురుని విడిపించాలా. ఎవరు ముందుకు వస్తారు? నేనంట నేను. ఎందుకో తెలుసా? అక్కడ ఒక అద్భుత కార్యం భూమి మీద చోటు చేసుకోబోతున్నందున దేవుడు అంటాడు వెళ్ళు. అద్భుతం ఎంత ఖుషి అయి ఉండాలా, అద్భుతం ఎంత ఆనందంగా ఉండాలా. అరే ప్రభు నన్ను పంపించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు రండి. అది సరి అయినది. ఎప్పుడైతే వాడు దయ్యము నీలో ఉన్న దాహాన్ని వాడు తెంపివేసి నీలో లోక సంబంధమైన విషయముల చేత నిన్ను పూర్తిగా వాడు కలుషితము చేసినట్లయితే వాడు కరెక్ట్గా నువ్వు ఎక్కడైతే ఉండాలో అని కోరుకున్నాడో వాడు నువ్వు అక్కడే ఉన్నట్లు. ఈ రోజున నీ ప్రార్థన జీవితం చెడిందా? సంగమా, మన సంఘపు ప్రార్థన కూటములు ఆగిపోయినాయా? వాడు ఎక్కడైతే ఈ సంఘాన్ని ఉండాలనుకున్న 8 సంవత్సరాలు అది అక్కడే ఉన్నది. కానీ వాడికి ఒక బ్యాడ్ న్యూస్ ఎందుకు చెప్పనా, ఇకపైన ఉండదు అది. ఇకపైన వాడు ఉంచాలనుకున్నా సరే దేవుడు ఎట్టి పరిస్థితి సంఘాన్ని అట్లా ఉంచాడు. ప్రార్థన కూటములకు ఖచ్చితంగా చెవులు పెట్టి పిండిచ్చి మరి ఇక్కడ కూర్చోబెట్టి ప్రార్థన చేయిస్తా. ఎందుకంటే సంఘపు ప్రార్థనలే కొట్టేసాయంటే సంఘమే కుంటుబడిపోతుంది, అక్కడ మన జీవితాలు పాడైపోతున్నాయి. లేదు నేను కావాలంటే ఇట్లాంటి బళ్ళు ఇంకో 2 చేయిస్తా. ప్రార్థన చేసి నువ్వు పండుకున్నావు అనుకో గుద్ది కొడతా. ఇంకో 2 చేయించుకుందాం, ఏం పోయింది, అంతేనా? కానీ ద హ్యామ్స్ట్రింగ్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, ఆ ప్రార్థన కూటంలో మనం పోగొట్టుకోవద్దు. వి విల్ స్టార్ట్. బాధాకర విషయం చెప్పను నేను మీకు. మొన్న నేను పరిశీలన చేస్తున్నప్పుడు, ఈ వర్తమాన సిద్ధపడుతూ పరిశీలన చేస్తున్నప్పుడు ఉపవాస కూటమి అని అంటున్నాం, కానీ ఉపవాస కూటంలో 3 వర్తమానాలు ఉండి వాక్యం ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువైపోయింది. ఎంతమంది అంగీకరిస్తున్నారు? అంగీకరించిన ఫ్లాష్ లైట్ పైకి లేపండి. కరెక్టేనా? ఉపవాస కూటం నాడు ప్రార్థన సంఖ్య తగ్గి వాక్య సంఖ్య పెరిగింది. కరెక్టేనా? అంటే ఉపవాసం అంటే ఏంది, మా పాస్టర్ గొంతు పోగొట్టుడు అన్నట్టు. అంతేనా? ఉపవాసం అంటే మా పాస్టర్ యొక్క గొంతు పోగొట్టడం లానే ఉంది. కానీ అయ్యా సంఘము దేవునిలో ఇంకా లోతుగా ముందుకెళ్ళడానికి బలపడడానికి సరిపడినట్టుగా లేదయ్యా. ఎక్కడో దయ్యం మనని ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉంచాలనుకున్నాడో వాడు అక్కడే మనం తెలియకుండా ఉండిపోయినాం. వాడికి సర్ప్రైజ్ ఇద్దామా? వాడిని షాక్ చేద్దామా? సంఘపు ప్రార్థనలు మీరు మొదలుపెట్టిన వెంటనే మొదటి కొద్ది దినాలు ఏం జరుగుతుందో తెలుసా? విపరీతమైన అనారోగ్యాలు వస్తాయి, విపరీతమైన దాడి జరుగుద్ది, ఆర్థిక సమస్యలు మీద పడతాయి. అప్పుడు కూడా మీరు కలిసే కాపరి దూరంగా జరిగినప్పుడు కూడా ఆ సంఘం అంతా గొర్రెల దగ్గరికి వచ్చినట్టు ఎలా ఉన్నాయో అలాగే మీరు ఉండగలిగినారు అనుకోండి, వాడిని మనం పారద్రోలగలుగుతాం. ఆ తర్వాత నా మాట వినండి, ఈ 2 రూములు కలిపిన ఈ రూమ్ కూడా సరిపోదు. నేను బలంగా నమ్ముతున్నాను.
సరిపోదంటే ఎవరు వస్తారు బ్రదర్? ఫస్ట్ మీ బంధువులే వస్తారు, నీ ఇంటి వాళ్ళే వస్తారు. వాళ్ళు ఎస్ఆర్నో? నీ ఇంటి వాళ్ళతోనే మొట్టమొదటిగా నింపబడుద్ది. అది సంఘంలో నేను చూడాలనుకుంటున్నా. మరుద్దాం ఈ సంఘాన్ని. బస్సులో రాస్తాడు ఈ బస్సు మన అందరిదని. అది అవునో కదా నాకు తెలియదు, కానీ ఈ సంఘం మనందరిది. ఈ సంఘం అయితే మనందరిది. మనం దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, ఆత్మీయంగా, భౌతికంగా ఆత్మీయంగా పరిశుభ్రంగా ఉంచుకుందాం. దీన్ని మాత్రం ఏమాత్రం కలుషితం చేయబాకండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొచ్చే ముందు చదువు నాన్న. ఎప్పుడైతే వాడు అనుకున్న స్థలంలో నీవు ఉంటావో, ప్రార్థనా కూటములు తెగొట్టిన తర్వాత వాడు అడితి పిడితిప్పి చివరికి ఎక్కడైతే దేవుడు లేని స్థలం ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి నీ జీవితాన్ని మొత్తాన్ని క్రాష్ నాశనం చేసేస్తాడు. ఈ రోజున ఎంటైమ్ మెసేజ్లో ఉండి మేము చాలా ఆనందపడుతున్నాము, చాలా గర్వపడుతున్నాము, చాలా ఉబ్బి తబ్బిపోయిన వాళ్ళందరూ కూడా ఈ రోజున కొంతమంది జారిపోయిన వాళ్ళు కనబడుతున్నారు. వారు కనబడడానికి గల కారణాలు సంఘంలో ప్రార్థన లేకపోవడమే. నా మాట వినండి, మన మధ్యలోకి ఒకడు వచ్చి వాడు జారిపోయిన తర్వాత సంఘం నువ్వు ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేయలేదు తెలుసా? నిజంగానే మనలో ఒకరిద్దరు మినహాయించి అయ్యో నా సహోదరుడు ఇలా పడైపోతున్నాడే, నా సహోదరుడు నష్టం కలుగుతుందేమో, వాడు నరకంలో పడతాడేమో అనేటువంటి ఆ భావన, దట్ ఎంపతి, ఆ ఎంపతి మనలో లేదు. ఆ ఎంపతి రానంత మట్టు వరకు కూడా ఈ సంఘం తన యొక్క నిజమైన శక్తిని తను ఎప్పుడు గుర్తెరగదు. సంఘమా, నీ స్థానాన్ని గుర్తెరు క్రీస్తులో. నీకు ఒక పెద్ద శక్తివంతమైన ఆయుధం ఉన్నది. ఆ ఆయుధాన్ని చేత పట్టవలసిన సమయం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్. నౌ ద డాగ్స్, ద హౌండ్స్ ఆఫ్ హెల్, The hounds of hell bound after the church, certainly it does. But look, now really when some of the wild dog eat Jezebel, when some of the wild dogs eat Jezebel, కొన్ని భయంకరమైనటువంటి ఆ క్రూరమైన అడవి కుక్కలు కొన్ని యజబెల్ని తింటున్నాయి. Do you ever know a dog won't human flesh? మీకు తెలుసా అసలు కుక్కలు మనిషి మాంసాన్ని ముట్టవని? ముట్టుంటే ఈ పాటిగా మన పైన ఎప్పుడో వేటాడేవి, అట్లా చెట్టు కింద కూర్చొని మనం వేసి తిండి కోసం చూడపోయేటివి. కరెక్టేనా? వాటికి నచ్చదు. బేసికలీ మనుషుల్ని తినాలని వాటికి పుట్టుక నుంచి తెలియదు. అండ్ బేసికలీ మనుషుని మాంసం వేరు, వాటి నోటికి అది రుచి రాదు సరిగ్గా. మీకు తెలుసా ఆ విషయం అంటున్నాడు ఆయన తర్వాత. అసలు మనిషి యొక్క రక్తాన్ని నాలుకతో కూడా నాకవండి అవి. అసలు మనుషుల రక్తం దగ్గరలో కూడా కుక్కలను తీసుకురాలేరు మీరు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి శ్మశానాల్లో అక్కడ ఇక్కడ తోడేళ్ళు నక్కలు కనబడతాయి కానీ కుక్కలు కనబడవు. మీరు విన్నారా? గుంతలు దవ్వేటట్లా సమాధుల్లో తోడేళ్ళు నక్కలు కనబడతాయి కానీ నా మొహం మీరు ఎవరు కనబడట్లేదు, నాకు చూస్తుర్రా? అదే మరి నాకు లైటే కనబడుతుంది, నేను గోడలతో మాట్లాడుతున్నట్టుంది శూన్యంలో. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా చూస్తారు ఎవరన్నా చూడట్లేదు తెలియట్లేదు, బట్ ఐ ట్రస్ట్ యూ. మిమ్మల్ని నమ్ముతున్నా, ముందుకు సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. చదవండి, చదువు నాన్న. నో సార్. కానీ సాధారణమైన కుక్కలు మనిషి యొక్క రక్తాన్ని మాంసాన్ని తినవు, కానీ ఇది ప్రత్యేకమైన కుక్క, ఇది ప్రత్యేక స్పెషల్ డాగ్. ఇది ఏం డాగ్? అది అది గృహాల మధ్యలో నివసించే కుక్క కాదయ్యో. ఇదేం కుక్క? అది అడవి కుక్క. అవి తోడేళ్ళలాగే ఉంటాయి, అవునా? ముఖాలు చూస్తూ ఉంటే ఎట్లా ఉంటాయి అడవి కుక్కలు? అవి తోడేళ్ళ మాదిరిగానే ఉంటాయి. అవి మనుషులను కూడా తింటాయి. ఇప్పుడు నువ్వు గమనించినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైన కుక్క. ఈ కుక్క వచ్చి అచ్చగా కేవలం ఓన్లీ జెజబెల్నే తింటది. ఇది అయ్యా భలే వర్తమానం కదా అసలు ప్రవక్తది. ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తాడు ఏమో అర్థం కదా, భలే పట్టుకొస్తాడు ఆ పదాల్ని. ఆ కుక్కకి అచ్చగా యజబేలు ఆ మాంసమే ఇష్టం దానికి. తర్వాత ఎందుకంటే ఆ కిటికీలో కూర్చున్న యజబేలు మంచిగా అందంగా రంగరించుకొని కూర్చొని యుద్ధవీరుడా అన్నప్పుడు ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, చెప్పు ప్రియురాలా అంటాడు అనుకుంది. ఆయన అన్నాడు,
ఎవరు అక్కడ తోసేరా దాన్ని నెరలేక పెయింట్ చూలేకపోతున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద పడేసిన తర్వాత కుక్కలు లాకినాయా? మరి సాధారణ కుక్కలు లాక్కూడదే. ఇవి స్పెషల్ కుక్కలు, ఇవి ఓన్లీ జెజబెల్ రక్తం అంటేనే ఇస్తాం వీటికి. ఇస్తున్నారా? ఈ కుక్కలు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిందల్లా సంఘం యొక్క హ్యామ్స్ట్రింగ్స్ చక్కగా కాపాడుకొని పరిగెత్తాలా, ఆ ప్రార్థన కూటములో సమయాన్ని గడపాలా. తర్వాత ఇంకొంచెం ముందుకురా. అదే రీతిలో ఈ రోజు నాకు జరుగుతున్నది సంఘాలలో. ద డెవిల్స్ గాట్ ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ వైల్డ్ డాగ్స్ అవుట్. దయ్యము దాని యొక్క అత్యంత సీనియర్ చాలా అనుభవం కలిగిన పాత అడవి కుక్కల్ని బయటకు వదిలేసింది. అవన్నీ కూడా ఈ రోజున యవ్వనస్తుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవన్నీ కూడా నరకం యొక్క సమూహము. ఇంకొంచెం ముందుకురా. అది ఏం చేస్తుంది తెలుసా? రైట్ ఆఫ్టర్ యూ మేక్ థింక్ దట్ యు ఆర్ పాపులర్. నువ్వు ఎప్పుడైతే నేను చాలా ఫేమస్ నన్ను అందరు గౌరవిస్తారు తెలుసా? ఎట్లా గౌరవిస్తారు అనుకుంటున్నావు? నేను మా బంధువులలో నన్ను ఏమంటారు అనుకుంటున్నావు? ఇస్తారమ్మంటే ఇస్తారమ్మ కన్నా ఎవరు లేరు, అంతేనా? ఋత్విక్ అంటే ఋత్వికే, మా బంధువులు ఋత్విక్ అని తర్వాత ఎవరైనా. ఎప్పుడైతే మేము ఫేమస్, మేము ఏమంటుందని నొటోరియస్ అనుకోగానే అప్పుడు దయ్యము వాడికి కూడా ఒక ఆలోచన సబ్బు ఉన్నది. ఆలోచన సబ్బులు అన్ని కుక్కలే ఉంటాయి. ఏ కుక్కలు? అడవి కుక్కలు. వాడికి సింహాసనం కావాలి. దేవుని కాపీ కొట్టేవాడు వాడు చెప్తాడు ఏమని, ఆ యజబేల్ ఆత్మ సిద్ధంగా ఉంది, నువ్వు వెళ్ళరా కుక్క. ఆ కుక్క పంపిస్తుంది. అది మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అరే మొట్టమొదటిసారి మీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనిపిస్తుంది నాకు ఈసారి, కనపడతా మంచిది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చదవండి. ఆ పురుషులు నిన్ను చూసి ఇలా వేస్తున్నారు, ఎందుకో తెలుసా? నీ వస్త్రధారణ అట్లా ఉండేడ్చింది యజబేలు అంటున్నాడు ఆయన అని ప్రవక్త అన్నాడు. నేననలేదు, నాకేమవసరం. నేనన్నా పురుషులు నడుచుకుంటూ వెళ్తా ఉంటే గోడల మీద కూర్చొని నేను చూస్తూ ఉన్నారు, విజిల్లు కొడతా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. నీ వస్త్రధారణ అట్లా ఉండేడ్చింది, అందుకే నీ వెనకాల కుక్కతో చూడు ఈ రోజున. తర్వాత ఓ చిన్న విషయమా, నీకు తెలీదు నువ్వేం చేస్తా ఉన్నావో. అది సరి అయినదే. నీకు తెలీదు ఏం జరుగుతుందో. నీవు దయ్యం యొక్క, సాతాను వాడి యొక్క వేట కాబోతున్న బలివి. యు ఆర్ ఎ ప్రే. వాడు వేటగాడు, వాడి వేటలో చిక్కొనబోయేటువంటి నువ్వు ఒక చిన్న ప్రాణివిగా కనబడుతున్నావు ఇప్పుడు. తర్వాత అదే దయ్యము. ఎవరి వాయిస్ని? దయ్యం యొక్క స్వరాన్ని విను అంటున్నాడు ఆయన. దయ్యం స్వరాలను కూడా వినాలా మనము? యేసుప్రభు దయ్యం స్వరం వింటేనే కదా సమాధానం చెప్పింది. నాకు సాగిలో పడు నువ్వు. దయ్యం మాట్లాడినాడు ఆయన. మాటిన దగ్గరికి ఆ యొక్క కేవ్, ఆ యొక్క గుహలో వచ్చినప్పుడు మార్టిన్ ఎవరు? నేను యేసుని. దయ్యమే మాట్లాడింది. లిజన్ టు హిస్ వాయిస్. ఎందుకో తెలుసా? వాడి స్వరాన్ని నువ్వు విన్నప్పుడే అది ఎవడో నీవు గుర్తుపట్టగలవు. దేవుని యొక్క నిజమైనటువంటి మంద అన్ని స్వరాల్ని వింటుంది కానీ చెవున పెట్టుకోదు. అది తన సొంత యజమాని స్వరాన్ని విని వెనకెదిరి చూస్తుంది. అది అలాంటి వారు కావాలా? జాగ్రత్త. దయ్యము ఈ సంఘం యొక్క హ్యామ్ స్ట్రింగ్ని తెంపేస్తూ ఉన్నాడు వాడు. మీరు దానిలో పడిపోబాకండి అంటున్నాడు ఆయన. కానీ ఈ ప్రార్థన కూటములకు అత్యంత ప్రధానమైనటువంటి ఒక పెద్ద సూత్రం ఉన్నది. ఇది లేకపోయినా కూడా ఏది చూడండి, మీకు వర్తమానం చూపిస్తాను. ఆసక్తిగానే ఉన్నారా? 58-1007. చర్చ్ ఆర్డర్, సంఘ క్రమం అనే వర్తమానంలో 48వ పేరా చూద్దాం.
ఒక్క నిమిషం, తెలుగులో ఉంటుంది. తెలుగులో ఉందమ్మా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి. చదువుతాను. మరియు వారు సమకూర్చబడు అన్ని ప్రార్థన కూటములలో ప్రార్థనా కూడికల సమూహము. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది చెప్పిండు కదా అని చెప్పేసి ఇది లేదనుకో సంఘంలో రేపు పొద్దున బ్యాచ్లు తయారవుతాయి. కరెక్టేనా? ఎస్ సార్. బస్ స్టాండ్ అవుతారనే బ్రదర్ దగ్గర కొంతమంది వెళ్తారు, బస్ స్టాండ్ యూతుల దగ్గర ఉన్న బ్రదర్ దగ్గర కొంతమంది వెళ్తారు. ఎవరని ఒకటే మాట చెప్తారు, ఏమని? మేము ప్రార్థన చేసుకుంటున్నాం బ్రదర్, మరి అందరూ కలిసి చేసుకోవచ్చుగా అంటే అప్పుడు వెళ్ళేమంటారు, వాళ్ళే రావట్లేదని వీళ్ళు అంటారు, వీళ్ళే రావట్లేదని వాళ్ళు అంటారు. ఇట్లాంటివి జరుగుతాయనే దేవుడి కాల ప్రవక్త గుండా పాస్టర్ లేకుండా చేసుకోకని చెప్పిండు. కరెక్టేనా? పాస్టర్ లేకుండా చేసుకుంటే ఏదైనా పెంటే ఖచ్చితంగా. ఎందుకంటే 10 మంది 10 భిన్నమైన అభిప్రాయాలు కలిగిన చోట ఏకాభిప్రాయం రావడం కష్టం. అందుకే అంటాడు ప్రార్థన కూటములు ఎంత ప్రాముఖ్యమో ఆ ప్రార్థన కూటముల పాస్టర్ ఉండడం అంత ప్రాముఖ్యమే. పాస్టర్ లేకుండా ప్రార్థన కూటమి జరగకూడదండి, ఇది ఖచ్చితమైన రూలు. ఎక్కడికి వెళ్ళా బ్రదర్? నేను మా బ్రదర్ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళా, మరి మీ పాస్టర్ ఉన్నాడా? లేడు. దయ్యమా పట్టుకున్నాడు నిన్ను, వాడు కుక్కని పంపించాడు నీ దగ్గరికి. వాడిని హ్యామ్స్ట్రింగ్ ఏం చేశాడు? ట్విస్ట్ చేశాడు వాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి, చదువుతాను. బ్రదర్ సోదరులు అక్కడ గుడుకుంటున్నారు, మీరు వెళ్ళి నడిపించండి. ఏంటది? నడిపించండి. ఎవరిని? ప్రతిష్ఠ చేయబడిన వారిని, అభిషేకించబడని వారిని ప్రార్థనా కూటములను నడిపించుటకై, వాక్యము చెప్పుటకై, క్రమమును ఏర్పాటు చేయుటకై దేవుడు తన ప్రవక్త ద్వారా సంఘ క్రమంలో 48వ పేరాలో దానికి ససేమిన అవకాశం ఇవ్వాల. నేటికి బడా పాస్టర్లు చేసే పనులు అవే. మరి పిల్ల బచ్చాలను తీసుకెళ్ళేసి అభిషేకం లేదు, పిలుపులు లేవు, వరాలను గుర్తించింది లేదు, సంఘం అంగీకరించింది లేదు, సంఘంలో ఓట్లు లేవు, అయినా సరే తీసుకెళ్ళేసి అక్కడ ప్రార్థన కూటమి జరుగుతుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే దేవుని యొక్క ప్రవక్త అంటాడు ఖచ్చితంగా అలా జరగకూడదు, అది వాక్య విరుద్ధం, ఖచ్చితంగా వాక్య విరుద్ధం. ఒకప్పుడు ఇక్కడ సహోదరులు లేచి మరి చెప్పినారు, ఒక్కడికి మేలు కలగలే, గందరగోళం ఏర్పడింది అక్కడ, అంతా గందరగోళమే. మళ్ళీ వచ్చి నిలబడిన వ్యక్తి చెడు చేద్దామని నిలబడలే, ఉద్దేశం మంచిదే కానీ క్రమములో లేకపోవటం వలన ఫలాలు చెడ్డగొచ్చాయి. ఏ వ్యక్తి చెడు చేద్దామని సంఘంలో నిలబడ్డయ్యా, నేను చాలా బలంగా నమ్ముతా, ఏ వ్యక్తి చెడు చేయడానికి ఇష్టపడాడు సంఘంలో, ముఖ్యంగా బయట బలంతో చేస్తామని సంఘంలో చేయడు, కానీ ఇక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ వ్యక్తి మంచి చేద్దామనే ఉద్దేశంతో, సరి చేద్దామనే ఉద్దేశంతో చేస్తారు, కానీ చివరికి అది చెడుకి దారితీస్తుంది. ఎందుకంటే నువ్వు అక్రమంగా చేసావు, క్రమం గుండా రాలేవు, అక్రమంగా వచ్చావు. క్రమం గుండానే జరగాల. ప్రార్థనా కూటములు తప్పకుండా జరిగి తీరాలి, కానీ ప్రతి ప్రార్థనా కూటమిలో పాస్టర్ ఉండాలా. అంతేనా? ప్రార్థన కూటములు పెట్టుకుందామా? అచ్చంగా ప్రార్థనలే, కన్నీటి ప్రార్థనలు, హృదయంలో కుమ్మరింపజేసే ప్రార్థనలు కావాలా. దావీదో మాట అంటాడు, నా కన్నీటితో నా పరుపు తేలిపోయాను. ఇదది, నా కన్నీటితో నా పరుపు తేలిపోయాను. మీ కన్నీటితో కనీసం ఈ ఫ్లోర్ తడిగానే చేయండి చాలు, ఇట్లీస్ట్ వెట్టి పచ్చిగానే చేయండి. రేపు పొద్దున్న లేచాక మా ఆవిడ మా పిల్లకాయలు మా కుటుంబం తుడుస్తారు, ఊడుస్తారు, డోంట్ వెర్రీ. కానీ ప్రార్థన కూటములు పెడదామయ్యా, ప్రారంభించాలా. మన ఆయుధాన్ని మనం మర్చిపోకూడదు. మన ఆయుధం అయినప్పటికీ రెగ్యులర్ వాడకపోతే మనకు కొద్దిగా చేయి తిరుగుడు తగ్గిపోతుంది. కరెక్టేనా? తుప్పు పెట్టిపోయా, నిద్రలు రాబట్టే, నాకేం చెప్పి నిద్ర రాబట్టే, ప్రార్థన చేసినా నిద్ర రాబట్టే, ఏది చేసినా నిద్ర వస్తూ ఉంది. కానీ మనం ఎదుర్కొంటే యుద్ధాన్ని మాత్రం గుర్తిరలేకపోతున్నారు. ఇంకొంచెం ముందుకు రామా, త్వరగా ఇంకొంచెం ముందుకు వెళ్ళిపో. ఎలాంటి దాన్ని కనుక్కున్నాడంట? పాస్టర్ లేకుండా, అభిషేకించబడిన వాళ్ళు లేకుండా కూటములు జరగడంలో కొన్ని ఫలాలు చూశాను అంటున్నాడు ఆయన. ఎలాంటి ఫలాలు? పాస్టర్ లేకుండా జరిగే కూటముల్లో, బోధల్లో, ఆ కూడికల్లో దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ సిద్ధాంతం మీదకి వెళ్ళి జారి పడిపోతారు వాళ్ళు.
జారిపోయారు వాళ్ళు. వాక్యం అనే సిద్ధాంతం జారిపడిపోయినాక ఇక దయ్యం పట్టుకున్నట్టే, దుష్టుడు దొరికిపోయినట్టే, ప్రత్యేకంగా చేయగలిగేది ఏం లేదు. కాదు బ్రదర్, మేము మా సహోదరుడు మా సహోదరి ఒక 4 కుటుంబాలు కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాం. పాస్టర్ ఉన్నాడు అక్కడ, అభిషేకించబడేవాడు ఉన్నాడా, దేవుడు పిలుపు కలిగిన వాడు ఉన్నాడా? ఇంతకాలం మీరు చేసింది దయ్యం యొక్క క్రమంలో వాడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనుకుంటే అక్కడే మీరు ఉన్నారంటున్నాడు ప్రవక్త. మీరు ఎన్నిసార్లు చేసి ఉండొచ్చు నాకు అనవసరం, మీరు ఏదైనా చేసి ఉండొచ్చు, మీరు ఏడ్చుతూ గొప్ప గొప్ప ప్రార్థనలు చేసి ఉండొచ్చు, మీ ప్రార్థనలకు గొప్ప గొప్ప సమాధానాలు రావచ్చు ఉండొచ్చు, బట్ స్టిల్ అది ఆయన పెట్టిన క్రమం మాత్రం కాదు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిజ్ విల్, ఆయన చిత్తానికి బయటగా ఉన్న విషయం అది. తర్వాత చదువుతాను. అది కారణమైనది ఇంతగా దానిని సంఘంలోనికి తీసుకొని వచ్చి మరియు చాలా సార్లు భిన్నాభిప్రాయములను అటువంటి వాటిని తీసుకొని వచ్చును. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి పీటర్ గారు, దైవదర్శనం గారు, స్టీఫెన్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటి ప్రార్థన చేస్తున్నారు. ఉదాహరణకి వాళ్ళు చేస్తలేరు, ఊరికి చెప్తా ఉండ చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా సడన్గా దాంట్లో స్టీఫెన్ బ్రదర్కి కొత్త ఆలోచన వచ్చింది. మన పాస్టర్ చెప్పేది కరెక్ట్ కాదేమో, ఇక్కడ అది ఇలా అనుకుంటా, బహుశా అక్కడ ఇట్లా చెప్పాలేమో, ఇది ఇలా అనుకుంటా. అప్పుడు దైవదర్శనం గారు, ఎందుకులే అసలే నేను కొత్తగా వచ్చాను, నన్ను ఎందుకు లాగుతున్నావు నువ్వు అనగానే ఆయన, నీకు తెలియదు బ్రదర్, మీరు ఉండండి అన్నప్పుడు పీటరు, కరెక్ట్ అంటావా? కరెక్టే బ్రదర్, నువ్వు తెడ్డు నేను తెడ్డు, మన ఇద్దరు కలిసి తెడ్డు అనగానే మెల్లగా ఆ ఒక్క సహోదరుతో ఇద్దరు ఏకీభవించగానే అది మెల్లమెల్లగా సంఘం అంతా పొక్కిచ్చేసేస్తుంది. సంఘంలో హెరసీస్ వస్తాయి, భిన్నమైనటువంటి అభిప్రాయాలు రహస్యంగా బోధించబడతా ఉంటాయి. కాపరి చెప్తాడు, వెనకాల కాపరి తెలియకుండా ఆ యొక్క భిన్నాభిప్రాయాలు బోధించే వ్యక్తి ఒక్కొక్క విశ్వాస దగ్గరికి వెళ్ళి నక్క కదా గొర్రెను లాక్కునే ప్రయత్నం చేసినట్టుగా మెల్లగా బయట ప్రయత్నం చేస్తారు. ఆ గొర్రె మంచి గొర్రె అనుకో, నక్కలో తోడలు రాగానే కాపరి అంటది. అప్పుడు ఈ నక్క అబ్బు మనకెందుకులే, నేను అన్నది ఒకటి అర్థం చేసుకున్నది ఒకటి, ఏంటది నేను అన్నది ఒకటి అర్థం చేసుకున్నది ఒకటి. ఇంకో గొర్రె దగ్గరికి వెళ్తుంది. ఆ గొర్రె దగ్గరికి మెల్లగా, నీకు తెలుసా ఇది కాపరి, మాట్లాడితే కాపరికి చెప్తారు ఏంది అంతా, ప్రతిదీ కాపరికి చెప్పాలా, అన్ని కాపరికి తెలియజేయాలా? తెలియజేయడం ఆపేసి చూడు, చచ్చిపోవడం నువ్వే చూస్తావు ఆత్మీయంగా. ప్రతిదానికి తుమ్ముకు దగ్గు కాపరి అనడమే మేలు. నిన్నటి దినమున రాత్రిపూట గుండెలో నొప్పి అని చెప్పేసి మన సహోదరుడు అంద్రే గారు ఫోన్ చేశారు. ఎన్నింటికి? 1 గంట అనుకుంటా, బహుశా దగ్గర దాదాపుగా 1 గంట సమయంలో. ఆ సమయంలో కాపరిని అరవాలనా? ఖచ్చితంగా అరిసి తీరాల. సమయంతో సంబంధం, దేంతో సంబంధం లేదు. ఇబ్బంది కలిగిందా కాపరి అను, నీ కాపరి అక్కడ నీకోసం వ్యక్తిగతంగా నీతో కలిసి ప్రార్థిస్తాడు, ఒంటరిగా ప్రార్థిస్తాడు. అది అత్యవసరమైన పరిస్థితి, దానికి ఇంకా ప్రార్థన శక్తి అధికం కావాలంటే సంఘంలో కొంతమందిని లేపి మరి చర్చికి పిలిపించుకొని మరి ప్రార్థన కూటం పెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ సంఘానికి ఇచ్చిన అతిపెద్ద శక్తి డాక్టర్లు, వైద్యాలు కాదయ్యా, ప్రార్థన కూటములు. ప్రార్థన కూటములే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం. నాకు తెలిసిందల్లా ఒకటి, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసుకోవాలా. కానీ కొంతమంది విశ్వాసాలకు ఏమంటారు తెలుసా, నాకు సమస్య వచ్చింది, ఓకే మరి పాస్టర్ చెప్పావా? చెప్పా. ఏమన్నాడు అయ్యగారు? ప్రార్థన చేసుకోమన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన చేసుకో. మాకు తెలియదా ప్రార్థన చేసుకోవడం? ఆయన చెప్పాలి దానికేగా. ఈ మాత్రం దానికైనా దశమాంగం కట్టేది మేము. అరే మనకున్నటువంటి ద గ్రేటెస్ట్ వెపనే అది. ముందు ఆ వెపనే ప్రయత్నం చేయనీయకుండా కాపరి ఎప్పుడు నచ్చుతారు తెలుసా? ఏం సమస్య ఉంది? ఇంట్లో సమస్యనా? ఓ పని చేయి, ఇక పలానా చంద్రశేఖర్ మంచి లాయర్, పో. పాస్టర్ భలే ఐడియా ఇచ్చిండు. ఇవి నచ్చుతాయి. అదే ప్రార్థన చేసుకో అంటే చేస్తూనే ఉన్నా బ్రదర్, నిరసించిపోతాడు. ద గ్రేటెస్ట్ వెపన్ ఇస్తేనేమో చల్లబడే, పనికి మళ్ళీ ఆయుధాలు ఇస్తేనేమో ఉల్లాసం వచ్చే. ఈ పనికి మళ్ళీ ఆయుధం ఒకరోజు అడిదిరిగితే నాకే కూర్చుతుంది అది. అంతేనా? ద గ్రేటెస్ట్ వెపన్ ఫర్ అ కాంగ్రిగేషన్ ఇట్స్ బిన్ గివెన్, దట్ ఈస్ అ ప్రేయర్ మీటింగ్స్. ప్రార్థన కూటములే. ప్రార్థించాలా. నన్ను ఏదైనా అడుగు, నువ్వు ప్రార్థన చేయమని చెప్తా. అంతకుమించి గొప్ప శక్తి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ లేదు. చెరసాలు, సంఖ్యలు, సైనికులు, డోర్లు బద్దర్లే ఓపెన్ అయిపోతున్నాయి ప్రార్థన వల్ల. మళ్ళీ
సంఘం అంతా అక్కడ కుటుంబంలో ప్రార్థనలో ఉంటే వీళ్ళందరూ బయటకు వచ్చినాక మార్కు అనే మారు పేరు వెళ్ళినటువంటి మరొకరి ఇంట్లో అక్కడ మళ్ళీ కుటుంబం పెట్టుకున్నారు వాళ్ళు. మళ్ళీ ప్రార్థనే, మనకి ఏడిచిన ప్రార్థనే, సంతోషం వచ్చిన ప్రార్థనే, విజయం వచ్చినా ఓటమి వచ్చినా ఏం లేకుండా బోరు కొట్టినా అన్నిటి పనులు బిజీగా ఉన్నా ఏదైనా మన ప్రార్థనే మన పండగ. మనకు ప్రత్యేకంగా పండుగలు ఏమున్నాయి? ఈ మాట అన్నానా సంఘర్షకుడు మన ప్రార్థన పండుగలు 18, 19, 20 తారీఖులకు రండి అంటాడు మళ్ళాడు. జీవితం అట్లా గొడవ ఉంది. ఇక్కడ ప్రార్థన పండగలు, ఇక్కడెక్కడ అబ్రహాం పండుగలు, తర్వాత యాకోబు పండుగలు, ఇస్సాకు పండుగలు, ఇంకా యూదా పండుగలు, పండుగలు, ఇవే అని కూడా పండుగలు. కరెక్ట్ కాదు, అలా కాదు. తర్వాత ఇంకొంచెం ముందుగా కొంచెం వేగం ముందుకు వెళ్ళిపోంబా. సజీవుడైన దేవుడి సంఘముతో అలాంటి వాటితో సంబంధం లేదు. ఒకడు వచ్చిన దగ్గరకు వచ్చి భిన్నమైన అభిప్రాయాలు రహస్యంగా బోధిస్తుండా, ఎవడైనా సరే, నిన్ను దేవుళ్ళలోనికి నడిపించిన వాడైనా సరే, నేను ఈ సిస్టర్ వల్లే వచ్చాను చర్చిలోకి, నేను ఈ బ్రదర్ వల్లే చర్చిలోకి వచ్చాను, ఆ బ్రదర్ ఇప్పుడు వచ్చి చెప్తుంటే నేను ఏమనాలి? సిగ్గడ్డం వస్తుంది, ఫస్ట్ బిడియం అడ్డం వస్తుంది. ఇప్పటిదాకా ఈ సిస్టర్ చెప్తే నేను దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళలో బలపరచబడి దీనిలోకి వచ్చానే, అదే సిస్టర్ ఇప్పుడు కాపర్ని గురించి భిన్నాభిప్రాయాలు బోధిస్తున్నది అనుకో, ఇప్పుడు ఆ సిస్టర్ని ఏమనలేరు, ఏదో వినడు. కానీ వాళ్ళు డైరెక్ట్గా కాపర్తో వ్యక్తిగతంగా మాట్లాడుకుని నాతో మాట్లాడుతున్నావు, ఇది వాక్యం విరుద్ధం అని చెప్పగలుగుతావా? అప్పుడు ఆ రోజు నువ్వు వాక్యం మీద లేఖనం మీద ప్రత్యక్షంగా కరెక్ట్గా కట్టబడ్డట్టు, లేదా మన నిర్మాణ వ్యక్తులపైన జరిగినట్లు. ఐ నెవర్ బిల్డ్ మై స్పిరిచువాలిటీ అనే హ్యూమన్ బీయింగ్. ఏ మనుష్యుని పైన మన ఆత్మ నిర్మాణం జరగకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, కాపర్లు ఉంటారు పోతారు, నిన్ను క్రీస్తులో తీసుకొచ్చి ఉంటారు పోతారు. మనుషులపై నమ్మవాక, ట్రస్ట్ క్రైస్ట్, క్రీస్తులోనే విశ్వాసం. ఆయన ఉన్నాడన్న ధైర్యంతో బతుకుతున్నాం అంతే. ఆయన ఎక్కడికి పోడు, ఆయన నిత్యత్వంలోనే నిరంతరుడు. కరెక్టేనా? ఆయన నమ్ముకోండి. తర్వాత ఇప్పుడు ఈ కాల వర్తమానికుడు సంఘక్రమం అనేటువంటి వర్తమానంలో 48వ పేరాలో చాలా చక్కగా ప్రతి కూటముల్లో కూడా పాస్టర్ ఉండాలి, పాస్టర్ లేనిదే కూటమి జరగొద్దు అంటుంటే కొన్ని వింతైనటువంటి పోకడలు జరుగుతూ ఉంటాయి చాలా సంఘాలలో. పాస్టర్ నెలకు ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్తాడు, మిగిలిన వారమంతా సంఘమే సమకూర్చబడి ఒక చోట కూర్చుంటుంది. వాళ్ళలో వాళ్ళే వాక్యాలు చదువుకొని వాళ్ళలో వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎండే మెసేజ్లో ఉన్న పరిస్థితి ఈ రోజున. వారందరూ కూడా వాక్య విరుద్ధము, వర్తమాన విరుద్ధము, దీని చేత మీరు తీర్పు తెచ్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. మరొక కొటేషన్ చూపిస్తాను మీకు, చాలా ఉన్నాయి, దాంట్లో చివరి కొటేషన్ చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను నేను. 55-0220A 55-0220A. రెండవ రాకడ వర్తమానం 6వ పేర చూడండి. I just hear that my beloved brother Roberts has just passed through the city a few weeks ago. And you had a wonderful meeting. I'm so happy to hear that brother Roberts was here and the Lord gave him a great meeting. He's a wonderful brother, a servant of the Lord, and I believe where people meet together and pray with him, that God will honor his prayers and help the people. అదే లైన్ మరొకసారి చదువునన్నా. వేర్ And I believe where people meet together. నేను నమ్ముచున్నాను, ఎక్కడైతే ప్రజలు ఒక చోట సమకూర్చబడి And pray with him. అతనితో ప్రార్థిస్తారో, That God will honor his prayers and help the people. దేవుడు వారి ప్రార్థనలు సన్మానిస్తాడు, ఆ ప్రార్థనకు సమాధానం కూడా ఇస్తాడు. సాధారణంగా మనుష్యులు తల్లిదండ్రులు సన్మానించాలా, దేవుణ్ణి సన్మానించాలా, కాపర్ని సన్మానించాలా, ఇది విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్. కానీ అక్కడ అంటాడు, ప్రజలు ఒక చోట సమకూర్చబడి ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన కూటమి
ఏకీభవించి ఒక చోట సమకూర్చబడి చేసిన ఆ ప్రార్థన, దాన్ని దేవుడే గాడ్ విల్ హానర్. అదే ఉంది పదము. దేవుడే వారి ప్రార్థనలు సన్మానించి వారు అడిగింది వారు దయచేస్తానంటున్నాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే, ఏ విధమైనా సరే, సంఘాన్ని సాతానుగాడు తీసేసిన ఆయుధాన్ని మరలా మనం తీసుకొచ్చి పెట్టాలా. ప్రతి విషయాన్ని గురించి సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలా. మీ పిల్లలందరూ కలిసి ఎవ్రీడే ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు అదే సమయానికి మీరు రాలేకపోతున్నారు అంటే, బ్రదర్ పిల్లల కూడికే కదా. ఏం కూడికి అది? నేను పోవట్లేదు రోజు. మరి మీకు అర్థం కాదు కదా. ఎవ్రీడే పిల్లల కూడికేనా? కరెక్టే కదా. నేను పిల్లన్నా, మరి నేను పోతున్నాగా. అంటే నువ్వు బోధించడానికి వెళ్తున్నావు బ్రదర్, నేను బోధిస్తున్నా, నేర్చుకుంటున్నా. పిల్లల కూడికలకు నేర్చుకుంటావా? పిల్లలకు చెప్పే వాక్యాలు వింటే మీకు అర్థమవుతాయి. మీకు చెప్పే లార్జర్ స్కేల్లో ఉండే వర్తమానాలు మినీ స్కేల్లో ఉంటాయి అంతే. అక్కడ ఇక్కడ వర్తమానికి అక్కడ వర్తమానికి ఏ వ్యత్యాసం ఉండదు. ఎండింగ్లో ఎక్కువ హితభాష్యం ఉంటుంది తప్ప ఏ వ్యత్యాసం ఉండదు. కానీ ఎప్పుడు ఈ సంఘము ప్రతిరోజు సంఘ కూటముల యొక్క ప్రార్థన జరగాలి. ఎవ్రీడే ఏదైనా చేస్తే ఏనుగు కొంబస్థానానికి వచ్చినట్టే ఉండాలా. వారానికి ఒకసారి, నెలకొకసారి కాదు. మొదలుపెట్టినామా శత్రు యొక్క కోటను మొత్తాన్ని ధ్వంసం చేయాలా. అట్లా చేయాలంటే రోజు పెట్టుకోవాలా. ఏమంటారు? రోజు పెట్టుకుందాం సంఘ ప్రార్థనలు. ప్రార్థనలే వాక్యం ఉండదు అక్కడ. ఇట్స్ అ ప్రేయర్ మీటింగ్. ప్రేయర్ అంటే ప్రేయర్ మీటింగ్సే. సంఘం ఒక రోజున అట్లా, నేను ఒకసారి ఎప్పుడో ఈ పక్కన ఒక ఊరికి వెళ్ళిన, మేస్త్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగు మేస్త్రి దొరుకుతాడు, తప్పించుకొని తిరుగుతున్నాడని నేను బ్రదర్ వెళ్ళేసి మాటను పట్టుకుందామని 4:45 అప్పుడు వెళ్ళాం మేము. 4:45 అరౌండ్ ఆ టైంకి అటు ఇటుగా వెళ్ళగా నా సంఘంలో నుంచి జోరున పాటలు వినిపిస్తుంది నాకు. ఏంది అని అడిగినప్పుడు ఆయన ఎవరు? అన్యుడు. ఆయన చెప్తా ఉన్నాడు ఏమని, ఈ సంఘంలో ప్రతిరోజు వాళ్ళందరూ వచ్చి, సంఘస్థులు అందరూ వచ్చి ప్రార్థన చేసుకుని పాటలు పాడుకొని వెళ్ళిపోతారని చెప్పాడు ఆయన. కాపరు ఉన్నాడు. జస్ట్ వాళ్ళు రావడము, ప్రార్థనలు, పాటలు, వెళ్ళిపోతారు. ఏమైనా పనులకు వెళ్ళిపోతారు. అది ఉపాధి పన, ఏ పన, పొలం పన, ఏ పన వెళ్ళిపోతారు. పాల పన ఏదైనా వెళ్ళిపోతారు. ఎర్లీ మార్నింగ్ వస్తారు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు? సర్వశక్తిలో లేనివాడు. వాడికి ఇవ్వబడిన హ్యామ్స్ట్రింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. వాడు మర్మములన్నీ బయలుపరచబడ్డాయని చెప్తున్నాం మనము. అయ్యా, ఎక్కడో సంఘ ప్రార్థనల విషయంలో మనం బద్ధకస్తులేమని నిజం చెప్పాలంటే శూన్యమై కూర్చున్నాం. ఏం చేద్దాం మరి రేపటి నుంచి? చెప్తే ఎక్కడ దొరకబట్టి ఒక ఆమెను అంటాడో అన్నట్టుంది వ్యవహారం ఇక్కడ. నా నోరు తెసి అన్ననా ఆమెను అంటాడేమో, నిద్ర సరిపోదేమో, ఎక్కడొచ్చిన బాధరా అన్నట్టు మొహాలు పెట్టినారు. మౌనన్నా కాదని అది పెట్టడమే. ఇష్టం వచ్చిన వాళ్ళు రండి, కుదరని వాళ్ళు రాకండి. ఇట్లా చెప్తా స్టార్టింగ్లో. తర్వాత ఆటోమేటిక్గా రప్పించినట్టు చేస్తాం మనం. ఎక్కువ భారాన్ని పెట్టద్దు నీ పైన. స్టార్టింగ్లో ఏమని పెడతామంటే కుదిరిన వాళ్ళు రండి, కుదిరిన వాళ్ళు అక్కర్లే. ఈరోజు వర్తమానం ఒక మెసేజ్ పెట్టిన గ్రూప్లో చూసిర్రా? మీకు వీలు కలిగినట్లయితే రండి, కానీ పరలోక సమూహంతో ఆనందపడాలనుకుంటే రండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ సంఘంలో దాన్ని మరలా ప్రవేశపెట్టాలా. మరలా కాదు, అసలు ఇంతవరకు ఎప్పుడు జరగలేగా, మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాలా. ఉపవాసాలు వచ్చినట్టుగానే మరొకటి లేఖన సంబంధమైన శక్తివంతమైన మరొక ఆయుధం మనం సంఘంలో పెడదాం. ఎవ్రీ డే ఒక నిర్దిష్టమైన సమయాన్ని నేను పెడతాను. ప్రార్థన పూర్వకంగా ఉండి మీ జీవనోపాధి సంబంధితమైన పనులకు అడ్డు కాకుండా పెడదామా? మీ జీవనోపాధి సంబంధించిన పనులకు అడ్డు కాకూడదు. మీరు ఇంతకాలం మీరు అనుకున్నారు, అబ్బా మా పిల్లలు పొద్దున చర్చ్, మధ్యాహ్నం స్కూలు, సాయంత్రం చర్చ్, అబ్బా 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 అంటే మిమ్మల్ని మర్చిపోయినా అనుకున్నారు మీరు. మిమ్మల్ని ఎట్లా వదులుతాం మేము? అసలు వాళ్ళ మెయిన్ ట్యూనింగే మీరే. మీరు బాగుపడితేనే వాళ్ళు బాగుపడతారు. మిమ్మల్ని ట్యూన్ చేస్తే వాళ్ళు ట్యూన్ అవుతారు. మిమ్మల్ని కూడా వదిలేదు లేదు. స్టార్టింగ్లో మీకు నచ్చుతారండి, లేకపోతే లేదంటాము. తర్వాత ఇసరాల్సిన కత్తులు ఇస్తే తాళ్ళే వస్తారు. అప్పుడు చెప్తాము, ఇట్లాగే మీలాగే నిద్రపోయి ప్రార్థనకు రాక కొంతమంది దేవుడు దిగొచ్చి మళ్ళా వన్నారా అన్నాడు చెప్తా. అప్పుడు ఆ మాట నేను ఏమంటావు?
నో 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 నో, ఈ పాస్టర్ బాధ కన్నా నిద్ర పోగొట్టుకోవడం బెటర్. మధ్యాహ్నం పూట పడుకుందాం పా, లేవే ఎడ దొరికిండో కోరి కోరి తెచ్చుకున్న నిద్ర కూడా ఇస్తలేడు ఇటు అనుకోవాలి నువ్వు. ఇక స్థానిక పాస్టర్ అంటే జోక్ అనుకున్నారు ఏంది? గెస్ట్ పాస్టరే మేలు, ఎప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. నెలకోసారి వస్తారు, 2-3 ముచ్చట్లు చెప్తారు, వెళ్ళిపోతారు. స్థానికంగా ఉండే పాస్టర్ ఉండదు. వాడు తిననీయడు, వాడు సావనీయడు, వాడు వండనీయడు. ఉరికెత్తి పరిగెత్తించి మిమ్మల్ని ఎట్టి పరిస్థితి దేవుడి యొక్క గుడి పర్సన చూడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కాపర్ల యొక్క భూషణ కిరీటాలు మీరే, మీరు ఆనంద కిరీటాలే. మీ కిరీటానికి తుప్పు పడుతుంటే నేను క్లీన్ చేస్తున్నా అంతే. ఆ కిరీటాన్ని కొంచెం షైన్ చేసి, ఆ కిరీటం మధ్యలో ఒక మంచి ఆ మరకతపు రాయి, ఏది సంఘ ప్రార్థన మరకతపు రాయి మిస్ అయింది, ఆ రాయిని పెడుతున్నా ఇప్పుడు నేను. పెట్టి మళ్ళీ మీద పెట్టుకొని ప్రభువా నీ సంఘం అని చూపించాలా. చేద్దామా పని? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించినాక చాలా విషయాలు ఉన్నాయి, రెండో భాగంగా మాట్లాడుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆనందించారా? కొత్త విషయాలు గ్రహిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. దయచేసి ఇవి కేవలం మాటల్లో మాత్రమే ఉండకూడదు. అదన్నీ పాత గతించిన కాలాలు, అవి వేరే వేరే పరిచయాలు. మన దాంట్లో అట్లా ఉండదు, అంత ఇంప్లిమెంటేషనే రియాలిటీలోకే. రాబోయే 2-3 దినాల్లోనే సమయం ఈ గ్రూప్లో పెడతాం మేము. మీరు వింటున్నారా? ఈ టైంలో అనుకుంటారు ఆరుమూరలు, అమ్మ బతికిపోయినాం రా నాయన, తొందరలో మీ దగ్గర కూడా దేవుని దగ్గర విచారించి ఒక చక్కటి ప్రణాళికతో వస్తాం మీ దగ్గరికి. నేను మిమ్మల్ని వదిలేదు లేదు. ఏమంటారు? గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోషేష్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మోకరించండి, అందరూ ఏకీభవించి ప్రార్థన చేయండి. జీవుడైన దేవ యేసు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు కనుక ప్రభా నేను స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి ప్రభా, ఇదిగో మాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తండ్రి ప్రభా మీరు బయలుపరుస్తూ తండ్రి ప్రభా సరిచేయించిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం. దైవ సేవకులను తండ్రి ప్రభా మరి నాయన నీ యొక్క అత్యధికమైన అభిషేకం కూడా వాడబడుచున్న రీతిని బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి నాయన ఈ యొక్క సంఘమునకు తండ్రి ప్రభా ప్రాముఖ్యమైంది, బలమైంది తండ్రి ప్రభా ప్రార్థన అనే మీటింగులు కూటములై ఉంటుండగా తండ్రి నాయన ప్రభా అవి లేక ఉంటున్నాయి ప్రభా. మమ్మల్ని క్షమించమని, మన్నించమని, ఆ లోటును మీరు తీరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ వర్తమానం బట్టి నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో ఆ ప్రార్థన కూటములు తండ్రి ప్రభా నాయన ఆ యొక్క తండ్రి ప్రభా మరి నాయన ఆ యొక్క జింగలు ఏ విధంగానైతే తండ్రి ప్రభ పరిగెత్తుటనే దాని యొక్క తండ్రి ప్రభ దాని ప్రాణములను రక్షించుకొనుటకు, అది జీవించుటకు తండ్రి ప్రభ అది పరిగెత్తుట తండ్రి ప్రభ ఆయుధమై ఉంటుండగా, ఆ ఆయుధమును తండ్రి ప్రభ ఆ యొక్క తండ్రి ప్రభ మరి అడవి కుక్కలు తండ్రి ప్రభ మరి నాయన దాన్ని కట్ చేసినట్లుగా చూస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభ ఇదిగో ఆ పాడైపోయినటువంటి, ఆ లోటుగా ఉన్నటువంటి, ఆ కొరతగా ఉన్నటువంటి ఆ బలమైన దాన్ని తిరిగి తండ్రి ప్రభ ఈ సంఘంలో మా అందరికీ దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాం. దాన్ని మీరు నిర్మించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. దాన్ని మీరు ప్రారంభించి తండ్రి ప్రభువా మీరు తండ్రి ప్రభువా ఆ బలమైంది తండ్రి ప్రభువా ఆ బలమైన ఆయుధమును తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకే మహిమయో ఘనతయో ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఆవిడ తండ్రి ప్రభా మరి నాయన ఈ కూటంలో తండ్రి ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపకుండా తండ్రి ప్రభా నడిపింపజేసి అయా మీకు తండ్రి ప్రభా మరి నాయన ఇదిగో దేవానికి స్తోత్రం. ఈ వర్తమాన ప్రకారంగా తండ్రి ప్రభా మేము నడుచుకున్నట్టు నీ కృపా భాగ్యమును దయచేయండి నాయన. ప్రార్థన కూటంలో తండ్రి ప్రభా కాపరి లేకుండా నాయన కాపరిని కలిగి తండ్రి ప్రభువా ఇంకనో పరిపూర్ణమైన బలమును పొందుకోవడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాని నాయనకు స్తోత్రం. నీ యొక్క భిన్న వాక్కులను నూరంతలుగా మా అందరిలో ఫలింపజేసి మహిమయో ఘనతయో ప్రభావాలు మీరు పొందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సమయం అంతా కూడా మీ చేతులకు అప్పచెప్తా ఉంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మ అభిషేకం కూడా తండ్రి ప్రభా నడిపిస్తున్న విధానం నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమందరం కూడా తండ్రి ప్రభా క్రియలు తండ్రి ప్రభా మా నిజ జీవితంలో జీవిస్తూ ఆ ఫలభరితమైనటువంటి జీవితం ద్వారా మహిమయో ఘనతయో ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, నీవు ఈ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు
అది ప్రార్థన అనే అంశం అని చూడగానే అనేకులు దీనిలో ఏముంటుందిలే అనుకుంటున్నారు, కానీ ఇది మరలా సంఘము తన యొక్క క్రీస్తులో తన స్థానాన్ని అది గుర్తినట్లుగా చేస్తూ ఉన్నది. మా శక్తివంతమైన ఆయుధాలను మేము మరలా పొందుకునేలాగున మేమందరం కలిసి ఒక చోట సమకూర్చబడి ప్రార్థిస్తున్నప్పుడు మేము మనవి చేసే ప్రతి దానిని మేము పొందుకునేలాగున, మా మధ్యలో అడవి కుక్కలన్నింటినీ పారద్రోలులాగున మాకు కావలసినటువంటి ఆ బలమైన ఆయుధాన్ని మరలా మాకు దయచేయండి ప్రభు. ఇంతవరకు లేనటువంటి ఆ ఆయుధం మొదటిసారిగా వాడబోచుండగా ప్రారంభంలోనే ఆయన ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా సమస్తము చక్కగాను ఈ మాటకు లోబడేటువంటి వ్యక్తులుగా ఈ సంఘాన్ని మలచండి యేసయ్యా. అన్ని విధములుగా మీరే తోడుగా ఉండి కృప చూపించి బలపరిచి సహాయము దయచేయమని, అంతేకాకుండా ప్రభు కూడి వచ్చినటువంటి పిల్లలను సమయం లేకుండా అనుకూలత లేకుండా రాలేకుండా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృప, నీ శాంతి, సమాధానములు వారికి ఈ దినమున రక్షించబడినటువంటి నీ కుమార్తె ఆమెన్కి కూడా మీరు దయచేయండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి కృప చూపి బలపరచమని, రేపటి దినమున జరగబోతున్నటువంటి ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా సహాయం దయచేయమని, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియమైన పిల్లలు తిరిగి చేయబోతున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో వారు చేయబోతున్న ప్రయాణాలన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభు. క్షేమంగా వారి గమ్యస్థానంలో చేరినట్లుగా ఏ ప్రమాదాల వారికి కలగకుండా ఉండలాగున మీ దూతల్ని కావలిగా ఉంచి కార్యం జరిగింపజేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ Jesus, thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.